మాట్లాడతాను చాలా. సో అందరికీ నమస్కారం. నా పేరు గరచిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు మనం మాట్లాడుకుపోతున్న టాపిక్ పేరు వచ్చేలకే సేఫ్ షాప్ లో ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత మినిమం 3 to 4 లేదా 4 to 5 years లో డైమండ్ ఎలా అవ్వాలి, డైమండ్ అవ్వడానికి ఏ పనులు చేస్తే డైమండ్ అవుతారు. సో స్టార్టింగ్ డే 1 నుంచి అతను చేయాల్సిన పనులు ఏందో క్లియర్ కట్ గా రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ 1. సో పాయింట్ 1 రాయండి. సో సేఫ్ షాప్ లో నేను కూడా ఈ పాయింట్స్ మొత్తం నీట్ గా మీకోసం ప్రిపేర్ చేశాను నైట్ అంతా. ఓకే, నోట్ చేసుకోండి. సేఫ్ షాప్ లో జాయిన్ అయిన వ్యక్తి మొట్టమొదటి చేయాల్సిన పని ఏదైనా ఉందంటే ఫస్ట్ పని ఎఫ్ఐఎం అనేది వినాలి. ఫస్ట్ పని, మొట్టమొదటి పని ఏంటండి? ఎఫ్ఐఎం వినాలి. మరియు ఎఫ్ఐఎం లోని అన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఎఫ్ఐఎం లో ఉన్న అన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ 1. రెండో పాయింట్ 7 days లెర్నింగ్ కోర్స్. 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలి. 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలి అంటే లేదా నేర్చుకోవాలి. 7 days లెర్నింగ్ కోర్సుని నేర్చుకోవాలి. అంటే ఎఫ్ఐఎం అంటే మీ అందరూ తెలుసు. 7 days లెర్నింగ్ కోర్స్ అంటే కూడా తెలుసు. అవి పేపర్లు కూడా మీకు ప్రింట్ చేసి మీ అప్లయన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే అవి ఖచ్చితంగా మనం అడిగి తీసుకోవాలని దాని అర్థం. 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలి. ఇది రెండో పాయింట్. దాన్ని నేర్చుకోవాలి. 7 days లెర్నింగ్ కోర్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇది రెండో పాయింట్. పాయింట్ 1 ఎఫ్ఐఎం వినాలి, నేర్చుకోవాలి. పాయింట్ 7 days లెర్నింగ్ కోర్సు ఆ పేపర్లు తీసుకోవాలి, నేర్చుకోవాలి. రెండోది క్లియర్. 2 పాయింట్లు లేదు. మూడోది టూల్స్ తీసుకోవాలి. మూడోది టూల్స్ తీసుకోవాలి. టూల్స్ని తీసుకోవాలి. టూల్స్కి ఊరికనే రావు, డబ్బులు ఇస్తేనే వస్తాయి టూల్స్. టూల్స్ అంటే ఏముంటాయంటే ప్లాన్ ఫోల్డర్ ఉంటుంది, జనరేటబుల్. మూడో పాయింట్ టూల్స్లో ప్లాన్ ఫోల్డర్ ఉంటుంది, లిస్ట్ బుక్ ఉంటుంది, అండ్ ఒక డైరీ కూడా నేను గురించితో మాట్లాడి ఇంట్రొడ్యూస్ చేస్తాను. సేఫ్ షాప్ లో డైరీ కూడా ఉంది, డైరీ ఉండాలి. నెక్స్ట్ నాలుగోది ప్రగతి సూత్ర. ఈ ప్రగతి సూత్ర ఆప్షన్ అది అడుగుతాను. అంటే నేను ప్రగతి సూత్ర ప్లేస్ లో డైరీ అయితే బాగుంటుంది. ఎందుకని ప్రగతి సూత్ర హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది. దానికన్నా మనకి డైరీ ఇంపార్టెంట్ అని ఈ మూడు నేను ఖచ్చితంగా అడుగుతాను. లిస్ట్ బుక్ అండ్ ప్లాన్ ఫోల్డర్ రెండు కంపల్సరీ. డైరీనా ప్రగతి సూత్రానా రెండిట్లో ఏది ఉండాలా లేదా రెండు ఉండాలా అనేది మా గురించి డిస్కషన్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇది మూడో పాయింట్. పాయింట్ 1 ఎఫ్ఐఎం వినాలి, రాసుకోవాలి. పాయింట్ 2 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలి, కోర్సు రాసుకోవాలి, తీసుకోవాలి, నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 3 టూల్స్ తీసుకోవాలి. టూల్స్ తీసుకోవాలి. ఓకే, Yes. నెక్స్ట్ పాయింట్ 4, నాలుగో పాయింట్ డ్రీమ్స్ రాపించాలి. డ్రీమ్స్ రాసుకోవాలి ఫస్ట్. నాలుగో పాయింట్ ఏంటంటే డ్రీమ్స్ రాసుకోవాలి మరియు డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి.
ఇవన్నీ మీరు చేశారో లేదో ఒకసారి చూడండి. డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ తెలియకపోతే కంప్లీట్ గా తెలుసుకోండి. ఓకేనా? 4వ పాయింట్ డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. 5వది అన్ని డౌట్లు క్లియర్ చేసుకోవాలి. 5వది నువ్వు ఇక ఏం చేయబోతున్నావు, నీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. సేఫ్ షాప్ లో చేరినాక ఏం చేయాలి, డ్రీమ్ పోస్టర్ ఇవన్నీ పెట్టినాక ఇంకా మిగిలిన డౌట్స్ ఏమైనా ఉంటే 5వది అన్ని డౌట్స్, మీకు ఏ డౌట్స్ వస్తాయో క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలి. డౌట్లతో మీరు ఫీల్డ్కి పంపించకండి. డౌట్లతో ఫీల్డ్కి పంపిస్తే ఏమైందంటే ఆ వ్యక్తి డౌట్లతోనే ఆగిపోతాడు. ఈ అన్ని డౌట్లు అనేది ఎక్కడ క్లియర్ అవుతాయి అంటే మాక్సిమం 7 డేస్ లెర్నింగ్ కోర్సులో క్లియర్ అయిపోతాయి. ఇంకా 7 డేస్ లెర్నింగ్ కోర్సులో లేకుండా కూడా ఏమైనా డౌట్లు అడిగినా కూడా ఓపిక మీరు వచ్చిన వ్యక్తిని ఇమీడియట్ గా నువ్వు వెళ్ళి డీటెయిల్ తీసుకురా, లిస్ట్ రాయి, అది ఇది అని చెప్పి హడావుడి చేయకుండా ఆ వ్యక్తికి కంప్లీట్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వండి. అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టకండి. పుట్టాడు పిల్లోడు, తల్లిపాలు ఇవ్వాలి. 6 మంత్స్ తర్వాత అన్నప్రాసం రోజు చిన్న ఒక మెతుకు పుట్టిస్తాం. మనోళ్ళు అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టేస్తున్నారు. దాని కారం వేసి ఇక ఆ మంటకి ఆ పిల్లోడు ఇక నోరు తెరవాలంటే భయపడుతున్నాడు. కొంతమంది పరారైపోతున్నారు. ఎస్ఆర్ను జాయిన్ అయినాక నువ్వు ఇమీడియట్ గా నువ్వు వెళ్ళి మనుషులు చూపించు అనేలేకే అవతల వ్యక్తికి భయం వేసేస్తుంది. ఏం భయం అంటే వీళ్ళెదురా బాబు మనుషులు నన్ను తగులుకున్నారు, నేను చేపిస్తే చక్కగా వీళ్ళేదో లాభం పొందాలనుకుంటున్నారా, వీళ్ళకేదో లాభం వచ్చే పని అయితే నన్ను ఇరికించాలనుకుంటున్నారా? రకరకాల డౌట్లు. మనం ఇచ్చే హడావుడి వల్ల ఆ వ్యక్తికి లేనిపోయిన ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. నేను చెప్పిన పాయింట్ ఇది కరెక్టా? ఏదైనా ఒకవేళ అబ్జెక్షన్ అనిపిస్తే కూడా చెప్పండి. టైగర్స్ 5వ పాయింట్ అన్ని డౌట్స్ క్లియర్ చేయాలా వద్దా? Yes, Maharaj. మా గురించి డౌట్స్ క్లియర్ చేయకపోతే నువ్వు అనవసరం మనం ఫీల్డ్ పంపించొద్దు. ఎందుకని అక్కడికి వెళ్ళాక అయిపోతారు. నెక్స్ట్ 6వది హాట్ లిస్ట్ కనీసం 40 లిస్ట్ రాపించాలి. హాట్ లిస్ట్ ఏం చేయాలి? 40 లిస్ట్ తీయమంటే వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే డౌట్లు క్లియర్ కాలేదు కాబట్టి నాకు ఎవ్వరు తెలియదండి, నా బంధువులు ఎవరు నా మాట వినరు, ఎవరు చెప్పినా నో అంటున్నారు, ఎవరు చెప్పినా వాళ్ళు నా మాట వినట్లేదు, మాకు టైమే ఇవ్వని అంటున్నారు, నీకు డబ్బులు వస్తే చెప్పు అంటున్నారు, నీకు డబ్బులు వచ్చి నాకు జాయిన్ అవుతా అంటున్నారు. ఇలా మీకు వాళ్ళు రివర్స్ క్వశ్చన్స్ చేస్తారు. లిస్ట్ మాత్రం తీయరాళ్ళు, కథలు మాత్రం బాగా చెప్తారు. కథలు చెప్తున్నారు మీ అందరికీ. Yes, Maharaj. లిస్ట్ తీయమంటే లిస్ట్ తీయకుండా కథలు మాత్రం చెప్తున్నారంటే దాని అర్థం వాళ్ళకి డౌట్స్ క్లియర్ కాల. సో కాబట్టి 6వ పాయింట్ ఏం చేయాలి? హాట్ లిస్ట్ 40 లిస్ట్ రాయాలి. లిస్ట్ ఎలా రాయించాలంటే దగ్గరుండి కూర్చోబెట్టేసి అతను ఎఫ్ఐఎం అయిపోవాలి, 7 డేస్ లెర్నింగ్ కోర్స్ అవ్వాలి, టూల్స్ ఇవ్వాలి, డ్రీమ్ పోస్టర్ పెట్టించాలి. డౌట్స్ అన్ని క్లియర్ చేసినాక హాట్ లిస్ట్ లో ఎలా రాయించాలంటే ఫస్ట్ ఉదాహరణకి ఒక పర్సన్ నాగరాజు సార్ గురించి వద్దాం. మన ఏలూరు నాగరాజు ఉన్నాడు. సో నేను ఈరోజు ఫస్ట్ పరిచయం ఆయనకి, నాకు పరిచయం చేశారు. ఎవరు పరిచయం చేశారంటే వాళ్ళ అప్లైనర్లో జ్యోతి మేడం నాకు పరిచయం చేశారు. ఎందుకంటే ఆమె చెప్తే లిస్ట్ రాయట్లా ఆయన, ఎందుకంటే నీరెస్ట్గా ఉన్నాడు కదా, ఆమె చెప్తే వెంటలా. అందుకని థర్డ్ పర్సన్ గా నన్ను ఇన్వాల్వ్ చేసింది. ఎసానో ఒక అప్లైనర్ని వేరే 3వ పర్సన్ని కొంచెం పెద్ద అప్లైన్ తీసుకొచ్చింది. పెద్ద అప్లైన్ అంటే మరీ డైమండ్ అనే కాదు, మినిమం అప్లైన్. ఓకేనా? మన పైన పెరలు ఉన్నా, కూరలు ఉన్నా, టోపలు ఉన్నా అలాంటి అప్లైన్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత, మీరు లిస్ట్ ఎలా జనరేట్ చేయాలంటే, సో నాగరాజు గారు కంగ్రాచులేషన్, సూపర్ గ్రేట్, సేఫ్ షాప్ లో చేయలేదు, కంగ్రాట్స్ సార్. సో ఎలా అనిపించింది నాగరాజు గారు సేఫ్ షాప్ లో? చెప్పు, నువ్వు ఇవాళ జాయిన్ అయ్యావు, చెప్పు నీ ఫీలింగ్ షేర్ చేయి. గురుజీ, జయ గురుజీ, చాలా బాగుంది గురుజీ. డైరెక్ట్ గా గురూజీ అన్నాడు కదా, సార్ బాగుంది సార్, చాలా బాగుంది, చేద్దాం, నార్మల్ మాట్లాడతాయి కదా. సార్ చాలా బాగుంది సార్. ఇక్కడ కాకపోతే ఏంటంటే చాలా డౌట్లు ఉన్నాయి సార్. ఇక్కడ మాకు అర్థం కావట్లేదు.
అని చెప్పేసి క్యాజువల్ గా అడుగుతారు గురుజీ. సరే సరే నువ్వు కొత్తగా చేరావు, నేను నీ కొత్తగా వచ్చాను, మనందరం మాట్లాడుకుంటున్నాము, అలానే ఉండాలి డిస్కషన్. ఓకేనా? సో డౌట్లు ఉన్నాయి. ఓకే, ఏమేమి డౌట్లు ఉన్నాయి సార్ అని అడుగుతాం. అడిగినప్పుడు డౌట్లు 1 by 1 అడుగుతారు. ఈయన అడగలేకపోతున్నాడు కానీ కొత్త వాళ్ళు 100 డౌట్లు అడుగుతారు. ఇక నేను జూమ్ లో కూడా ఆన్ చేస్తే అన్ని సిల్లీ డౌట్లే. ఈ డౌట్లు విని 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 జుట్టంతా మొత్తం తెల్లబడిపోయింది నాకు. ఎందుకంటే వాటికి ఆన్సర్ అన్నిసార్లు చెప్పారు. వాళ్ళు Yes, ఎన్ని సార్లు డౌట్లు అడిగారు, ఇన్ని సార్లు ఆన్సర్ చెప్పేది. అయినా మళ్ళీ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళు ఆ పూర్తిగా నేర్చుకోరు. ఆ వీడియోస్ చూడరు, డైమండ్ ఫంక్షన్ వీడియోలు చూడరు. ఎస్ఆర్ నో 7 days లెర్నింగ్ కోర్సు ఆల్రెడీ మీతో నేను కొన్ని ట్రైనింగ్లు ఇప్పించాను. ఆ వీడియోలు కూడా పెట్టా. డే 1 ఎవరు చెప్పారు, డే 2 మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. అవి ఎవరు చూడరు. చూడకుండానే మళ్ళీ అదే డౌట్ నాకే కొత్తగా వచ్చింది. నేను ఒక ఐన్స్టీన్ లా భావిస్తాను అందరూ. సో ఆ యాపిల్ పైనుంచి కింద పడింది అంటే ఇది ఎందుకు పడింది కిందకి, పైకి ఎందుకు వెళ్ళా అని ఇప్పుడు ఆలోచించాడు ఐన్స్టీన్. సార్ ఐన్స్టీన్ ఐజాక్ న్యూటన్. సార్ ఐజాక్ న్యూటన్ ఏం చేస్తాడంటే యాపిల్ చెట్టు కింద పడుకోగానే యాపిల్ టక్ మన ముక్కు మీద పడింది. అప్పుడు ఆలోచిస్తాడు, ఈ యాపిల్ నా మీద ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అని ఆలోచిస్తాం మొదలు పెడతాడు. అప్పుడు ఆలోచిస్తే భూమికి ఆకర్షణ దిగుతుంది, ఒక కొత్త విషయం కనుక్కున్నాను, భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగింది అని అనుకున్నాడు. మన వాళ్ళందరూ సేమ్ షిప్ వచ్చిన వాళ్ళందరూ ఇక ఐజాక్ న్యూటన్ అయిపోతారు, ఐన్స్టీన్లు అయిపోతారు, థామస్ ఆల్వా ఎడిసన్ అయిపోతారు. ఎస్ఆర్నో అని సైంటిస్టులు అయిపోతారు అందరూ. ఈ డౌట్ నేనే అడిగాను, ఈ డౌట్ ఇంతకుముందు ఎవడు అడగలా, నేను తెలియగలవాడిని అనుకుంటారు వాళ్ళు. ఎస్ఆర్నో yes, బట్ అయినా మనం వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడదు. ఆ అంటే వాళ్ళు అడిగే ప్రతి డౌట్కి మన ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఓపికగా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఓపికగా, పేషెన్స్గా చెప్పాలి. ఏ చెప్పేటప్పుడు నువ్వు ఈ ఫీలింగ్, జెన్యున్ ఫీలింగ్ చెప్పాలి. సార్ అవును సార్, నిజంగా ఈ డౌట్ నాకు అడిగి వచ్చింది, నేను కూడా ఇలానే క్వశ్చన్ వేసాను, నాకు ఇలానే వచ్చింది ఆన్సర్. ఆన్సర్స్ అన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయడానికి లిస్ట్ జనరేట్ చేసినప్పుడు నాగరాజు గారు మొత్తానికి మీ డౌట్లు క్లియర్ అని కంగ్రాచులేషన్ సార్. చెప్పండి, మొత్తం మీరు ఎంతమంది అన్నదమ్ములు? నాగరాజు గారు మేము 6 అన్నదమ్ములం గురుజీ. మొదలు పెట్టాల్సింది ఇక్కడ నుంచి లిస్ట్ వచ్చి చూడండి. ఇక్కడ నుంచి 6 అన్నదమ్ములు. సో 6 లిస్ట్ వచ్చేసి ఎంతమంది అన్నదమ్ములు అనగానే ఏంటి సార్? 6 గురుజీ. బుక్ తీయాలి, బుక్ తీసేసి రాసుకోవాలి ఎంతమంది అన్నదమ్ములు అంటే రాసుకోవడమే. ఫస్ట్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడగాలి. ఫస్ట్ 6. నాగరాజు గారు, నెక్స్ట్ శ్రీదేవి గారు, పిల్లలు. పిల్లలు ఎంత వయసు, ఏం చదువుతున్నారు? మీ కాడకు వచ్చినప్పుడు నేను ఇలా చేసినా లేదా? ఎస్ మా. నేను ఇలానే మీ కాడకు వచ్చినప్పుడు నేను చేశానా లేదా? చాలా మంది కాడకు వచ్చాను ఇంతకుముందు, ఇలానే చేశాను. ఎస్ఆర్ను. సో ఇంట్లో ఒక 4 వస్తే 4 లిస్ట్ కూడా రాసుకోవాలి. ఎస్ఆర్ను ఇంట్లో ఫ్యామిలీ. ఆ తర్వాత అతని యొక్క పర్సనల్ లిస్ట్, అన్నదమ్ములు అక్క చెల్లెల లిస్ట్ తీయాలి. సో నాగరాజు గారు 6 అన్నదమ్ములు అన్నాడు. మరి 6 అన్నదమ్ములు ప్లాన్ వెళ్ళిందా లేదా? వెళ్ళాలంటే ముందు లిస్ట్ తీయాలి కదా. ఎస్ మా. అందులో తీసాడు, వాళ్ళ అన్నయ్య పేరు డిడి తీశాడు, వాళ్ళ వదిన పేరు మీద డిడి తీశాడు. ఇంకా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు వచ్చినారా పని మనం చెప్పాల్సిన బాధ్యత మందే. ఎస్ మా. మొన్న నేను నర్సరాపేట వెళ్ళినప్పుడు దాస్ గారి కాడికి వెళ్ళాను. దాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా ఇదే లిస్ట్ తీపిచ్చా. నేను వెళ్ళిన చోటల్లో లిస్ట్ తీస్తాను. లిస్ట్ ఇలానే ఫస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ మా. సో ఈ విధంగా హస్బెండ్ వైఫ్ లిస్ట్ తీసినాక వైఫ్ లిస్ట్ కూడా అడగాలి. మేడం మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? వాళ్ళు కూడా అడుగుతారు, మేము 3 ఏ ఊర్లో ఉంటారు మేడం, ఏం చేస్తుంటారు? అడగటం, లిస్ట్ రాయించడం, అడగడం, లిస్ట్ రాయించడం. చెప్పండి, మన రిలేషను, మన మిస్సెస్ రిలేషన్ లోనే మొత్తం 30 నుంచి 40 మంది పేర్లు వస్తాయా రావా? ఎస్ మా. వస్తాయి మా. Yes, ma'am. జస్ట్ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు, రక్త సంబంధికుల లిస్టు 40 గ్యారెంటీగా ఉండబోతే నన్ను అడగండి. ఉంటాయా ఉండవా? ఎస్ Yes, మా. ma'am. ఎస్ఆర్ నో? ఎస్ మా. సో Yes, ma'am. 6 పాయింట్ ఈ విధంగా లిస్ట్ తీయాలి సార్. ఫస్ట్ హార్ట్ లిస్ట్ తీయండి. ఎస్ఆర్ నో? హార్ట్ లిస్ట్ తీయండి, వేరే లిస్ట్ వేయాలి మనం. Yes, హార్ట్ ma'am. లిస్ట్. ఓకేనా? హార్ట్ లిస్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ 7వ పాయింట్ ప్రాపర్ గా ఇన్విటేషన్ చేయించాలి. అంటే సక్రమంగా ఇన్విటేషన్ చేయించండి. సక్రమంగా ఇన్విటేషన్ మీరే దగ్గరుండి చేయాలి. దగ్గరుండి చేయించండి.
లిస్ట్ వచ్చింది. ఈ ఇన్విటేషన్ దగ్గర ఎక్కడ అసలైన చిక్కు మనకు తెలియకుండానే ఇన్విటేషన్ లోనే చాలా మంది వద్దు అన్న పని చేసి పడేస్తాం. బాబు కంపెనీ పేరు వద్దు, ఇన్వెస్ట్మెంట్ వద్దు, హరి బరి వద్దు అంటే అదే చేస్తాం. అట్లా సార్ చెప్పకపోతే అట్లా కంపెనీ పేరు చెప్పకపోతే ఎలా తెలిసింది, అసలు ఏమని పిలవాలని అంటారు. ఏమని చెప్పాలి, కలవాలంటే ఏమని పిలవాలి అంటారు. నేను అంటాను, ఫ్రెండ్ కాడికి లేకపోతే అన్నదమ్ముల కాడికి వెళ్ళేటప్పుడు ఏమని పిలుస్తున్నారు, ఏమని వెళ్తున్నారు? అక్క బాగున్నావా అనుకుంటే వెళ్ళిపోతున్నారు లేదా? ఎలా ఉన్నావు అక్క, Yes, ఎలా ఉన్నా అన్న, ఎలా ఉన్నా తమ్ముడు, సరదాగా వెళ్ళి కలుస్తున్నావు లేదా క్యాజువల్ గా? ఎస్ సార్. సేఫ్ షాప్ yes, పేరు, Mohan. బిజినెస్ పేరు, అసలు మనం డబ్బుల గురించి ఏమీ మాట్లాడకుండా వెళ్ళాలి ఇన్విటేషన్ చేసేటప్పుడు. కానీ మనం ముందే చెప్పేస్తాం, మంచి మంచి అవకాశం ఉంది అంటాం. ఏమంటాము మనం? మంచి అవకాశం ఉంది. ముఖేష్ అంబానీ వీళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళ ఫీలింగ్ అవకాశం అనగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఏం అర్థమైంది? ఆ అవకాశం అంటే సంథింగ్ ఇతను ఏదో చేయడానికి వస్తున్నాడు, ఏదో డబ్బులు కట్టి స్కీము. ఎందుకంటే ఈ స్కీములు స్కాములు బయట మార్కెట్లో బొచ్చుడు జరిగినాయి ఆల్రెడీ. సేఫ్ షాప్ అనేది మన దగ్గర రావడం లేట్ అయింది, కానీ జనాల కాడికి సేఫ్ షాప్ లాంటి కంపెనీలు ఎన్నో బొచ్చుడు వచ్చిపోయినాయి. అర్థమవుతుందా? ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఇన్విటేషన్ లో నేను కూడా నోట్ పాటుగా చెప్పేసిన, ఫోన్ కాల్ చెప్పిన అన్ని ఫెయిల్. సో ఇన్విటేషన్ లో ఎలా చేయాలి? ఉదాహరణకి నాగరాజు సారే ఉన్నాడు, వాళ్ళ అన్నయ్యని ఎలా పిలవాలి, ఎలా ఇంతకుముందు మంచిగా మాట్లాడుకున్నట్టే మాట్లాడాలి. అన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు, వదినోళ్ళు ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా, ఇలా క్యాజువల్ అడగాలి. ఏందబ్బా ఏంది, కొంచెం డిఫరెంట్గా అడగకూడదు. మరీ అత్యంత ప్రేమ చూపించేసి అన్నయ్య బాగున్నావా, అన్నగారు బాగున్నారా, ఎలా ఉన్నారు, కుటుంబ సభ్యులు బాగున్నారా, మళ్ళీ మీ భాషా వేషం మార్చబాకండి. క్యాజువల్ గా ఉంటుంది సార్, నార్మల్ గా ఫార్మల్ గా ఉండండి. ఇక మనం సేఫ్ షాప్ లో చేరామని చెప్పేసి పూర్తిగా వేష భాషలు మొత్తం మార్చేసేసి హే సార్ బాగున్నారా, గ్రేట్, ఈ మాటలు రానికండి. క్యాజువల్ గా మీరు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడటం మొదలెట్టండి. సార్ రియాలిటీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా రియాలిటీ ఉన్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. డ్రమెస్టిక్ సినిమాలు, ఒకప్పుడు సినిమాలో చుట్టానికి న్యాయానికి ధర్మానికి డైలాగ్ ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు, నార్మల్ గా మాట్లాడితేనే సినిమాలు నచ్చుతున్నాయి జనాలకి. జనాలు రస్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే డ్రమెస్టిక్ ని యాక్సెప్ట్ చేయట్లా. ఎస్ఆర్ను Yes, Mohan. అబ్నార్మల్ గా డ్రమెస్టిక్ గా ఉంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. నార్మల్ క్యాజువల్ గా మనం మాట్లాడాలి, ఫార్మల్ గా మాట్లాడాలి. సో వెళ్ళిపోవాలి, ఏమని చెప్పాలి? నేను వస్తున్నాను, పని నుండి వస్తున్నానులే, సరదా మామూలుగా ఏదో పని మీద వస్తున్నానని చెప్పాలా. వెళ్ళి అందరూ ఉన్నారు అని తెలుసుకున్నాక డైరెక్ట్ గా పోతూ పోతూ జ్యోతి మేడం పట్టుకెళ్ళాలా వాళ్ళ అప్లైన్. Yes, Mohan. అదే చేశాను మామూజీ నేను. వెళ్ళిపోయి కూర్చోబెట్టాలా. అదే పని చేశాను Mohan. వచ్చిన వాళ్ళు పంపించేస్తాడా వాళ్ళ ఇంట్లో అంటారా? అదే బయట వాళ్ళు అయితే పంపించేస్తారు. కొంతమంది నన్ను కూడా పంపించేస్తున్నారు రోడ్డు మీద నుంచి. నేను ఈ మధ్యకాలంలో నేను కూడా ప్లాన్ షాప్ దగ్గర వెళ్తుంటే అర్థమవుతా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేద్దాం వెళ్తుంటే వీళ్ళు ఇన్విటేషన్ లోనే సగం చెప్పేశారు కదా ఆల్రెడీ. ఎస్ఆర్నో Yes. మనం చెప్పడానికి వెళ్ళేది ముందే చెప్పేశారు వాళ్ళు. మనం వెళ్ళంగానే వద్దులేండి, మా ఆయన వద్దంటున్నాడండి, మా ఆయన కాస్త తెలిస్తే ఒప్పుకోడండి, మా ఆయన అరుస్తాడండి, మీరు వెళ్ళిపోండి అంటున్నారు నన్ను. మీ ఆయన ఎందుకు అరుతాడు అలాంటి ప్లాన్ అయిపోయింది సగం. అర్థమవుతుందా? బయట వాళ్ళు కాబట్టి అరుస్తారు, కేకలేస్తారు అంటారు. ఇంట్లో వాళ్ళు అరుతారా? No, No, no. Mohan. కానీ ఇంట్లో వాళ్ళ మీద ఎలా ఉంటుంది మనకు చిన్న చూపు ఉంటుంది. మా అన్న తాగుబోతు, మా అన్న మా వదిన అసలు పట్టించుకోరు, మా 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 వాళ్ళు అసలు రారు దీంట్లో, వాళ్ళకి అంత డబ్బులే. ముందే మనకు ఆలోచన, వాళ్ళకి అంత డబ్బులు ఉండవు, వాళ్ళు పేదోళ్ళు. అర్థమవుతుందా? అరే పేదోళ్ళు కాబట్టి ధనికులుగా మార్చడానికి వచ్చింది సేఫ్ షాపు. సోమదాస్ పేదోడు కదా, ఏమన్నా బిల్లియనేరా సోమదాస్? శ్రీనివాసరావు పేదోడు కదా, ఏమన్నా ఏమన్నా బిల్లియనేరా? వీళ్ళు ఏమన్నా కాంట్రాక్టరా ఏమన్నా శ్రీనివాస్? పేదోళ్ళు కాబట్టి కదా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. ఎస్ఆర్ను Yes, Mohan. అరే డబ్బులు లేవు కాబట్టి ఈ అవకాశం ఇవ్వాలి సార్. డబ్బులు ఉంటే అసలు ఈ అవకాశంతో పనేది. మాధవరావు సార్ బ్యాంక్ మేనేజర్కి లాంటి వాళ్ళకి అవసరంలో వాస్తవానికి, కానీ అలాంటి వాళ్ళు కూడా ఇచ్చాడు మల్లికార్జున సార్, పులి వెంకటేష్ సార్. సో కాబట్టి ఇన్విటేషన్ దగ్గరగా ఉండి సక్రమంగా చేయాలి.
ఈ విధంగా ఇన్విటేషన్ లో ప్లాన్ చెప్పొద్దు, ప్లాన్ గురించి కానీ ఆపర్చునిటీ అని కానీ ఏమి చెప్పకండి, డైరెక్ట్ అటాక్. అట్టట్టా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎవరు అంటారంటే, ఎందుకు అంటారంటే, ఎవరైనా అన్నవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అనేవాళ్ళు ఎవరంటే బయట వాళ్ళు అంటారు. ఎస్ఆర్నో మన హార్ట్ లిస్ట్ లో ఎవరైనా అంటారా ఆ మాట? చెప్పండి. అప్లై డైరెక్ట్ తీసుకెళ్తే ఎవరు అంటారు? ఎస్ఆర్నో. No, no, సో no. ఇది Yes, ma'am. హార్ట్ లిస్ట్ దగ్గరికి హౌస్ కాడికి వెళ్ళి చెప్పాలి. వాళ్ళ ఇంటి కాడికి, మన ఇంటి కాడ పిలిపించుకుంటారు చాలా మంది. ఫోన్ చేసి, అన్నా నువ్వు ఇట్రా, బావా నువ్వు ఇట్రా. అరే వాళ్ళు వస్తే ఒకళ్ళు వస్తారండి, మనం వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాడికి వెళ్తామండి. ఎస్ఆర్నో. Yes, ma'am. Yes, ma'am. ఇన్విటేషన్ మనం అంత దూరం యాడ్ వెళ్తాం, మాచర్ల యాడ్ వెళ్తాం, లేకపోతే పలానా ఏలూరు యాడ్ వెళ్తాం, గిద్దలూరు యాడ్ వెళ్తాం, వెళ్ళాలి తప్పదు. ఎక్కడో కాకినాడ నుంచి వచ్చాడు నా కాడికి, కాకినాడ నుంచి వచ్చాడు గ్యారేజ్ ఉన్నారు అక్కడికి, నా కాడికి. ఎవరు నాకు ప్లాన్ చెప్పిన వాళ్ళు Yes, ma'am. యాడ్ నుంచి వచ్చారు సార్. కాకినాడ. మనం చేసేది వ్యాపారం అండి. వ్యాపారంలో హాట్ లిస్ట్ అన్నాక వెళ్ళక తప్పదు. నువ్వు 3 feet పర్సన్స్ కోసం వెళ్ళొద్దు. ఎస్ఆర్నో. Yes. 3 feet లో నన్ను నమ్ముకొని అంత దూరం నుంచి వచ్చిందంటే నా మీద బిలీవింగ్ వచ్చిందామా? అలా భరోసా ఉన్న వ్యక్తుల కాడికి రావచ్చు మీరు. ఎస్ఆర్నో. కాకినాడ నుంచి నా కాడికి కారు వేసుకుని వచ్చారంటే వాళ్ళు నా మీద భరోసాతో వచ్చారు. ఈ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడులే, మాట తప్పడులే, నిజాయితీ పరుడులే అనుకుని వచ్చారు. ఇలాంటి వాళ్ళు మీ కళ్ళలో మీకు అనిపించిన వాళ్ళు కాడికి వెళ్ళొచ్చు మీరు. అర్థమవుతుందా? ఎస్ఆర్నో. Yes, ma'am. Yes, ma'am. పొలం అంటూ నీకు అక్కడ చేసినట్టు, పొలం అంటే ఇక్కడ చేసినట్టు ఎవడు కడితే వెళ్ళకండి. అలా 4-5 సార్లు వెళ్ళంటే డిమోటివేషన్ ఆగిపోతారు. ఎస్ఆర్నో. ప్రాపర్ గా మన బంధువులు, మన చుట్టాలు, మన రిలేషన్ లో, రక్త సంబంధికులో ఎవరైతే మన నో చెప్పకుండా ఎస్ అంటారో అలాంటి వాళ్ళ కాడికి వెళ్తే DDR సైన్ అప్ ఏదో ఒకటి వచ్చే విధంగా ఉండే వాళ్ళ కాడికి వెళ్ళండి. క్లియర్? Yes, ma'am. Yes. సరే. కొంతమంది మేధావులు ఉంటారు మన సర్కిల్లోనే, మన ఫ్రెండ్స్ లో, మన కొలీగ్స్ లో అపర మేధావులు ఉంటారు. మరి వాళ్ళని ఎలా తీసుకురావాలి? ఆ మేధావుల్ని ప్రతి నెల మీ ఏరియాలో ఒక ఫంక్షన్ పెట్టుకోండి. మీ అప్లైని అడిగి, మేడం మాకు కోట్ అని పెట్టండి మేడం, సార్ మాకు కోట్ అని పెట్టండి గురుజీ గారు, గురుజీ అంటాం కాదు, మీ గురుజీ చేత ఒక కోట్ అని పెట్టించుకోండి. మీ ఏరియాలో గురుజీ గురుమాత అని అంటాం కాదు. అలా వాళ్ళకి తెలియకపోతే మీరే అడగండి, కొత్త వాళ్ళే అడగండి. మేము టీం తెచ్చుకుంటాము, ఒక 200 కాంట్రిబ్యూషన్ పెట్టండి, మేము తెచ్చుకుంటాం టీంని. ఒక ఫంక్షన్ పెట్టండి, ఒక ట్రైనింగ్ పెట్టండి, మేము టీం తెచ్చుకుంటాము. లేదా వెన్యూ హాల్ లేదు, మాకు వెన్యూ హాల్ పెట్టండి, అడగండి. Yes, ma'am. ఒకవేళ మీరు ఎవరైనా అడుగుతున్నా మీ అప్లైన్స్ ఎవరు రియాక్ట్ కావాలి మమ్మల్ని అడగండి, మేము మాట్లాడతాం ఆ విషయాలు. ఎస్ఆర్నో. Yes, ఈ ఇన్విటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్రైడే ట్రైనింగ్స్ అప్పుడు, సండే వెన్యూస్ అప్పుడు అండ్ కోర్ ట్రైనింగ్స్ అప్పుడు వాళ్ళకి ఫంక్షన్ చెప్పేసి తీసుకెళ్ళాలి. ఏమని చెప్పి తీసుకెళ్ళాలి? ఫంక్షన్, భోజనాలు. నేను మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను, నేను సేఫ్ షాప్ లో ఎక్కువ ఇన్విటేషన్స్ అన్ని నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పినవి, డైరెక్ట్గా వెళ్ళి చేసి లేవు. నేను అన్ని భోజనాలే నా కాన్సెప్ట్. భోజనాలు పెట్టడం, మీటింగ్ పెట్టడం, రమ్మంటాం తింటాకి. అర్థమవుతుందా? yes, ma'am. ఈ రోజు కూడా అదే ప్రాసెస్ నాది. ఈ రోజు కూడా నేను మళ్ళీ వెన్యూ హాల్ పెట్టి మళ్ళీ రేపు భోజనాలు పెడుతుంది. ఎందుకు తెలుసా? మళ్ళీ కొంతమంది పిలుస్తా. అర్థమవుతుంది మీ అందరికీ? 2000 రూపాయల కాంట్రిబ్యూషన్, 3000 కాంట్రిబ్యూషన్ అంటే ఎవరు నా వల్ల కాదు. అదే నేనే ఒక హాల్ పెట్టేసి 200 కాంట్రిబ్యూషన్ అంటే ఫుడ్ కోసం మనం సాక్రిఫైస్ చేసి పిలుచుకుంటూ వస్తారా లేదా? Yes, ma'am. ఎస్ఆర్నో. Yes, ma'am. నేను స్వామిదాస్ని తీసుకొచ్చిన, శ్రీనివాస్ని తీసుకొచ్చిన, ఇంకొకరు XYZ యూట్యూబ్ లో అట్రాక్ట్ చేసిన, నేను చేసిందంతా కూడా ఇదే పని. ఇన్విటేషన్ నేను ఇళ్ళకెళ్ళి చెప్పింది లేదు నా దగ్గర కాన్సెప్ట్. అందరూ ఇలా ఖర్చు పెట్టుకుంటారని లేదు కదా. నేనంటే రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు తీసుకునే ఆ రకం. అందరూ రూపాయి పెట్టుబడి పెట్టాలని ఉండదు కాబట్టి డోర్ టు డోర్ విజిటింగ్, డోర్ టు డోర్ ఇన్విటేషన్ చేయాలి, ఇలా మీటింగ్ ఇన్విటేషన్ చేయాలి. ఎస్ఆర్నో. Yes, ma'am. ఈ మీటింగ్లో ఇప్పుడు నా జేబులో డబ్బులు నేను అంతే ఉండాలా? నా అప్లై నువ్వు ఫ్రీగా పెట్టాలంటే పెట్టరు. నేను పెట్టా ఫ్రీగా. ఎప్పుడు పెట్టాను? నాకు టీం లేనప్పుడు పెట్టా. టీం వచ్చినాక పెడతానా? No, no. చెప్పండి సార్, మీరే చెప్పండి. టీం లేనప్పుడు నేను ఖర్చు పెట్టా సార్, టీం వచ్చినప్పుడు ఖర్చు పెడతానా? నో మోర్. ఎవరు చేయరు అది. ఎస్ఆర్నో.
Yes, ma'am. సో ఈ విధంగా ఇన్విటేషన్ ప్రాసెస్ చేయండి. 7వ పాయింట్ అది సక్రమంగా ఇన్విటేషన్. నెక్స్ట్ 8వది ఒక రూల్ చెప్తాను. ఆ రూల్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓకేనా? ఆ రూల్ ఏంటంటే 150 మైనస్ 50 మైనస్ 150 మైనస్ 50 సారీ 150 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు 100. 100 మైనస్ 80 ఇజ్ ఈక్వల్ టు 20. 20 మైనస్ 10 ఇజ్ ఈక్వల్ టు 10. 10 మైనస్ 8 ఇజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక లెక్క అని చెప్పండి. 150లో 50 పోతే 100, 100లో 80 పోతే 20, 20. 20లో 10 పోతే 10, 10లో 8 పోతే 2. ఇది సింపుల్ లెక్కే. బాగుందా లేదు లెక్క? Yes, ma'am. Yes, Moj. Yes, Moj. 150లో 50 పోతే 100, 100లో 80 పోతే 20, 20లో 10 పోతే 10, 10లో 8 పోతే 2. ఈ రెండుకి రౌండ్ ఆఫ్ చేయండి. ఎస్ ఆర్ నో? ఈ లెక్కని మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి జనాలకి. ఇది కంపల్సరీగా ఉండాలి నాలెడ్జ్లో. 8వ పాయింట్ 150 లిస్ట్ రాసేవంటే 50 మంది ఇన్విటేషన్ కూడా నో అంటారు. ఎందుకు నో అంటారంటే మనం ఇన్విటేషన్లోనే మిస్టేక్ చేస్తాం. ఆపర్చునిటీ అనో బిజినెస్ అనో డబ్బులను ఏదో చెప్పేస్తాం నోటి మాటగా. అందుకని 50 మంది మన దగ్గర వింటాకి ఇష్టపడరు. ఎస్ ఆర్ నో? నేను హాట్ లిస్ట్ 40 రాయించమన్నా కదా, మిగతా లిస్ట్ కూడా రాయించండి. ఓవరాల్ 150 లిస్ట్ రాయించండి. ఓవరాల్గా ఎంత లిస్ట్ రాయించారు? 150 లిస్ట్ రాయించండి. ఆ 150లో 50 ఫెయిల్ అయిపోతారు. అది ముందే చెప్పేసేయాలి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఈ 100లో ప్లాన్స్ చెప్తే 100 మంది ప్లాన్ చెప్తే 80 మంది నో అంటారు. ఎంతమంది నో అంటారు? 80 మంది. నో అంటారు. 80 members. 80 మంది. 20 మంది ఎస్ అనేది. ఎస్ మోజ్. ఆ 20 మందిలో కూడా 10 మంది సైన్ అప్ ఇచ్చి వదిలేస్తారు. 10 మంది సైన్ అప్ ఇచ్చేసి వదిలేస్తారు. 10 మంది డీటెయిల్ ఇస్తారు. ఆ 10 మందిలో పని చేసే వాళ్ళు ఇద్దరే. మనతో పాటు కలిసి ఉండేవాళ్ళు చివరిదాకా ఇద్దరే. ఆ ఇద్దరే మన లెఫ్ట్ లో రూబీ లీడరు, రైట్ లో రూబీ లీడరు. మనం డైమండ్ అనేటప్పటికి మన లెఫ్ట్ రైట్ లో ఉండేవాళ్ళు ఇద్దరే. ఈ ఫార్ములా అర్థం చేపిస్తారు అందరికి. Yes, ma'am, గురుజీ. Yes, Guruji. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 80 మంది ఎందుకు నో అంటారు? 80 మంది ఎందుకు నో అంటారు? ఇది క్వశ్చన్. 80 మందిలో 40 మంది నువ్వు ఎదగడం ఇష్టం లేక నో అంటారు. ఆన్సర్ 80లో 40 మంది ఎందుకు నో అంటారు? ఎదగటం ఇష్టం లేక. నువ్వు ఎదగటం ఇష్టం లేక నో అంటారు. నువ్వు ఏడ ఎదిగిపోతావో ఇష్టం లేక నో అంటారు 40 మంది 80లో. ఇంకో 40 మంది అర్థం కాక నో అంటారు. అర్థం కాకో ఇంతకుముందు ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో అందువల్ల నో అంటారు. వాళ్ళు అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్లో మళ్ళీ వస్తారు. అర్థమైందా? అంటే 80 మంది ఎందుకు నో అన్నారో ఆన్సర్ ఇచ్చాను. 50 మంది ఎందుకు ఇన్విటేషన్ ఫెయిల్ అయిందంటే వాళ్ళకి సింపుల్గా చెప్పడం వల్ల వాళ్ళకి ఏదో బ్యాడ్ ఉండి నెగిటివ్ ఉండి రారు. 10 మంది సైన్ అప్ చేసి ఎందుకు వదిలేస్తారండి బిజినెస్ ని? వీళ్ళు సైన్ అప్ చేస్తారు కానీ ఎన్నే ప్లాన్ మొదలు పెట్టేస్తారు. ఎన్నే ఫోన్లో ప్లాన్. వాళ్ళ హైదరాబాద్ లో వాళ్ళ చిన్నాన్న కొడుకు ఎవడో ఉంటాడు. ఎన్నే నేను రెడీ చేసుకున్నాను, ఒక ఇద్దరు రెడీ చేసుకున్నాను అంటాడు ముందే. మన కంగారు పడుతుందని చెప్తే ముందే కంగారు పెట్టేస్తాడు మళ్ళీ. ఎసారు నీకెందుకు సార్, నేను చెప్తే మా వాడు కాదండు, మా చిన్నాన్న కొడుకు నేను చెప్తే అంటాడు. ఎస్ అంటాడు. వెంటనే మనోడు ఫోన్ చేస్తాడు. అబ్బాయి బాగున్నావా అంటాడు. ఏందన్నా బాగున్నావు అంటాడు. అబ్బాయి నేను ఒక మంచి దాంట్లో చేరాను, వారానికి 2 లక్షలు వస్తాయి అబ్బాయి అంటాడు. ఏందనంటే సేఫ్ షాప్ అనే దాంట్లో చేరాను అంటాడు. సేఫ్ షాపా? మనోడికి ఏదో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అవునా సేఫ్ షాపా? అలా నేను చేశాను. నేను ఆల్రెడీ దాంట్లో 1 లక్ష పోగొట్టుకున్నాను, 2 లక్షలు పోగొట్టుకున్నాను, 100 మందిని చేర్పించాను. నీకు ఇప్పుడుదా తెలీదా? నువ్వు అనవసరంగా నాకు తెలియకుండా డబ్బులు కట్టావు అనగానే మనోడు కంగారు పడతాడు. నువ్వు అనవసరంగా కట్టేసాము. లేదా వాళ్ళ ఊరు వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏది సేఫ్ షాప్ చేసి మానేసి ఉంటారు, మహానుభావులు ఉంటారు. ఎస్ఆర్నో
పని చేయకుండా ఇగోలతోనూ రకరకాల కారణాలతోనూ ఉంటారు. వాళ్ళు చెప్పుకొస్తారు సేఫ్ షాప్ మేము చేసాం ఆల్రెడీ, ఇగో మా దగ్గర సామాన్లు కూడా చూపుతారు, ఇగో మా సేర ఇదిగో, మా డేషాలు ఇదిగో, మా తపాలాలు ఇదిగో అని చూపుతారు. వెంటనే వీళ్ళ ఆలోచన ఏంది, ఇది ఎవరికి తెలియదో నాకే తెలుసు అనుకుంటారు. సడన్ గా అందరూ తెలిసిందని తెలియగానే అమ్మో కంగారిక, అమ్మో ఇది నడవదు, నేను అడవదు ఇరుక్కుపోయాను, మా మా వాడు నాగరాజు వచ్చి నన్ను ఇరికిచ్చాడు, వాడు ఎప్పుడు మా ఇంటికి రానోడు, ఎప్పుడు 10 ఏళ్ల నుంచి ఎప్పుడు రానోడు, ఏదో అన్నయ్య అనుకుంటూ వచ్చినప్పుడే అనుకున్నా ఇదేదో మొత్తం ఏదో చేస్తాడని, ఇదేదో దాంట్లో ఇరికిచ్చాడు నన్ను వీడు అని అంటే మన మీద నెగిటివ్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ మోహన్. సైన్ అప్ చేసి ఏదో చేద్దామని అనుకుని కూడా ఎవడో వాడు వచ్చేసి జాంబీ కూడా వచ్చి కొరికేస్తాడు. జాంబీ పాము కాడుకైనా మందు ఉంది, కుక్క కాడుకి మందు ఉంది, తేలు కాడుకి మందు ఉంది, కానీ మనిషి కాడుకి మాత్రం మందు ఉండదు. ఆ మనిషిలో ఎలా ఉంటారంటే మన మంచి కోరినట్టు మాట్లాడతారు. అబ్బో నేను అసలు వాళ్ళ మాటలకి ఇంకా రాజమౌళి పనికిరాడు, సుకుమార్ పనికిరాడు, స్టోరీలు అల్లేస్తారు వాళ్ళు అప్పుడే ఉంటే. కొన్ని వీడియోలు చూపిస్తారు, మనం ఆల్రెడీ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు పెట్టాం కదా, అవి కూడా చూపుతారు ప్రూఫ్లుగా. ఆ ఫోటోలు కూడా చూపుతారు, వాళ్ళు చుట్టూ బుట్లు వేసుకున్న ఫోటోలు కూడా చూపుతారు. మా వాళ్ళే కావాలా, మేము సంవత్సరం చేస్తాం 2 సంవత్సరాలు చేస్తాం, మీ వల్ల ఏమైంది అని డిస్కరేజ్ చేస్తారు. నీ వల్ల కాలేదంటే నీ మైండ్ ఇక్కడ లేదు, మోకాల్లో ఉంది కాబట్టి నీ వల్ల కాల. మైండ్ ఇక్కడ ఉన్నోడికి అల్లా ఇది. ఎస్ ఆర్ నో? ఈ మైండ్ మోకాల్లో ఉన్నోడికి మాత్రం, అరికాల్లో ఉన్నోడికి మాత్రం కాదు. అర్థమవుతుంది మీకు? అదే నేను చదువుకున్నాను కదండి, అదే వెనకాల బీటెక్ ఎంటెక్ డిగ్రీలు ఉన్నాయి కదండి, ఆ డిగ్రీలు దేనికి పనికిరావు ఇక్కడ. సేఫ్ షాప్లో ఆ డిగ్రీలు 4 తీసుకుంటే కూడా పనికిరావు. ఆ డిగ్రీలు ఉన్న వాళ్ళే ఇంకొంచెం ఎక్కువ ఓవర్ చేస్తారు. సోమశేఖర్ మోజీ ఒక మాట చెప్పాడు అనమాట, చదువుకున్నోడికి తేడా ఏంటంటే, దారిని పోతున్నాడు అనుకోండి పేడ ఎదురైంది, పేడ. చదువు లేనివాడైతే ఏం చేస్తాడంటే పేడ తొక్కగానే ఆ పేడని వెళ్ళి కడుక్కుంటాడు, వాష్ చేసుకుంటాడు. అదే చదువుకున్నాడైతే అలా ఆలోచించడు, ఆ పేడ తొక్కుతాడు, ఇది మనిషి పేడ లేకపోతే ఏ పేడ అని వేలు పెట్టి చూస్తాడు. ఆహా తెలియట ముక్కు పెట్టి చూస్తాడు. అప్పుడు ఫైనల్ గా చూసి ఇది మనిషి పేడ, ఇది జంతువుల పేడ కదా, మనిషి పేడ అని అప్పుడు నిర్ణయానికి వస్తాడు. అరే చదువులేనోడైతే అరే అశుద్ధం తొక్కేవారని చెప్పేసి కాలు కడుక్కుంటాడు, వీడు మాత్రం కెలికి చేస్తా ఉంటాడు. అర్థమవుతుందా? ఫైనల్ గా తెలుసుకుంటాడు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన ఉపయోగం ఏముంది, అప్పటికి చేయాల్సిన పెట్టంతా చేసి పడేస్తాం. సో ఇది ఫైనల్ గా ఈ లిస్ట్ ని ఫైనల్ గా ఇది ఫాలో కండి. రెడీనా? 8వ పాయింట్ అర్థమైందా? 150 - 50 = 100, 100 - 80 = 20, 20 - 10 = 10, 10 - 8 = 2. ఎస్ ఆర్ నో? సో ఇది అర్థం చేయించండి. చేయిస్తారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 9వ పాయింట్. ఒక ఎమరాల్డ్ అండ్ అబోవ్ వాళ్ళని, ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ ని కోచ్గా ఎంచుకోండి. అదేందుకు గురించి మేము గోల్డ్ లీడర్, మేము కోచ్ అవ్వా? మేము పెర్ర లీడర్, మేము కోచ్ కాదా? చెప్పండి. మేము కోరల్ లీడర్, మేము కోచ్ కాదా? మేము టోపాస్, మేము కోచ్ కాదా? ఆ టోపాస్ కూడా నాలెడ్జ్ ఉంట్లా, ఫుల్గా తెలివితేటలు రావట్లా. కొంతమందికి అయితే ఇక మాధవ సార్ లాంటి వాళ్ళు అయితే ఫ్రెష్ లెవెల్లోనే తెలివితేటలు వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే మంచి తెలివితేటలు. అర్థమవుతుందా? ఇక ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఇక బ్యాంక్ మేనేజర్ హోదాలో ఉండి కూడా సేఫ్ షాప్ కి ప్రియారిటీ ఇస్తూ వర్క్ చేస్తున్నారు చూసారా, ఇలాంటి వాళ్ళు అయితే బేసిక్ లెవెల్ నుంచే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఫాలో అయ్యొచ్చు. నేను ఎందుకు అట్లా చెప్పుకొస్తున్నానంటే, వాళ్ళు 1 లక్ష రూపాయలు జీతగాళ్ళు కూడా అన్నిటికి తగ్గి అప్లైన్కి చెప్పినట్టు చేస్తూ నో అనకుండా చేస్తున్నారు చూసారా, అలాంటి వ్యక్తులు. అప్లైనర్కి సబ్మిషన్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు
మీ పైన సిల్వర్ అయినా వినొచ్చు, తప్పులేదు. ప్లాటినం అయినా వినొచ్చు, గోల్డ్ అయినా వినొచ్చు, పెర్ల్ అయినా వినొచ్చు, కొరలైన టోపదిన. అప్లైన్తో ఎటువంటి విభేదాలు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు ఈ బిజినెస్ త్వరగా సక్సెస్ అవుతారు. సో మీరు కోచ్గా మీరు సక్సెస్ కావాలంటే మధ్యలో ఎంతమంది ఉన్నా సరే ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్లో ఒక వ్యక్తిని మీరు కోచ్గా ఎంచుకోండి. వాళ్ళన్నీ దాటుకొని వచ్చేసారు, ఈగోలు, ఫ్లాషెస్ అన్నీ. ఈరోజు స్వామిదాస్ గారు, సంజయ్ మేడం ఎమరాల్డ్ అండ్ అబోవ్ అంటే వాళ్ళు ఎన్ని దాటుకొని వచ్చారు. అందుకని ఇప్పుడు జూమ్ ఆర్గనైజ్ చేయడం కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కొంతమందికి ఇవ్వాలన్నా మాకు భయం, ఎందుకంటే వాళ్ళు ఎలా నడిపిస్తారో మాకు తెలియదు. అలాంటి ఇచ్చాము. కొంతమంది పెంట చేశారు, కొంతమంది మొత్తం టీం కొలాప్స్ చేసుకున్నారు. ఎస్ఆర్నో అది మళ్ళీ అందుకని బ్యాక్ తీసేసుకున్నాం. సిస్టమ్స్ ఇచ్చి కూడా బ్యాక్ తీసుకున్నాం. కొంతమంది దగ్గర తప్పులు జరుగుతున్నాయని బ్యాక్ తీసేసుకున్నాం. అందుకే ప్రాసెస్లో వెళ్తాం. సో లాస్ట్ 9వ పాయింట్ ఏంటంటే ఒక ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ని కోచ్గా ఎంచుకోవాలి. ఎంచుకొని డైలీ కమ్యూనికేషన్ చేయాలి. ఏం చేయాలి? డైలీ పాజిటివ్ కమ్యూనికేషన్ చేయాలి. ఏం చేయాలి? పాజిటివ్ కమ్యూనికేషన్ చేయాలి. పాజిటివ్ కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలి? వాళ్ళ గురించి చాడీలు, వీళ్ళ గురించి చాడీలు, ఆప్లైన్ గురించి చాడీలు, ఈ అప్లైన్ గురించి చాడీలు, ఈ చాడీలు కాదు. పని గురించి మాత్రం మాట్లాడాలి. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, నేను ఇలా చేస్తున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు, మరేం చేయాలి, ఏం మార్పు చేసుకోవాలి, టీంలో ఎన్వాల్వ్మెంట్ చేయించుకోవాలి. రెస్పెక్ట్ ఇచ్చి అప్లైన్కి వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి టీంలో ఇన్వాల్వ్ చేయించుకోవాలి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ బిజినెస్ సక్సెస్ కారు. మూడో పర్సన్ ఇన్వాల్వ్ చేయించకపోతే ఈ బిజినెస్ సక్సెస్ కాలేరు. ఎందుకు నేను ఈరోజు నరేష్ మహాజన్ కూడా నేను ఓపెన్ అయిపోయి డైమండ్ దగ్గరలో నరేష్ మహాజన్ ఎందుకు పిలిపించుకున్నాను? నరేష్ మహాజన్తో ఎందుకు మాట్లాడిస్తున్నాను? నేను నీరేష్ వాళ్ళకి నేను నచ్చనండి. నేను నీరేష్ వాళ్ళకి నేను నచ్చను. ఎవరు నచ్చుతారు? నరేష్ గురించి నచ్చుతాడు. అలానే మీరు మీ కింద వాళ్ళకి నచ్చరు. ఎందుకు నచ్చరంటే మీరు దగ్గరే కనిపిస్తూ ఉంటారు కాబట్టి, రోజు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, కరెక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు నచ్చరు. అప్పుడు ఏం చేయాలి? ఒక ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్లో ఒక అప్లైనర్ని మీరు చూజ్ చేసుకొని ఆ అప్లైన్తో ప్రతి ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకోవాలి. ఈరోజు నాకు పైన అప్లైనర్లో నరేష్ మహాజన్, స్టార్టింగ్లో నరేందర్ గురుజీ, నేను టోపాజ్ దాకా నరేందర్ గురుజీని నాకు రెస్పాన్సిబుల్ అప్లైనర్ ఇచ్చారు. అప్పుడు నరేందర్ గురుజీతో పూర్తిగా కమ్యూనికేషన్, ఎవ్రీడే కమ్యూనికేషన్, రోజుకు 3 సార్లు 4 సార్లు కమ్యూనికేషన్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినట్టే ఎన్నే నరేందర్ మహాజన్తో కలిపేవాడిని. మీ అందరు కూడా తెలుసు కదా, సీనియర్ లీడర్లు తెలియదా మీకు? నరేందర్ గురించి పిలిపించేసి నెల ట్రైనింగ్లు ఇప్పించానా లేదా? ఎస్ఆర్ను ఎప్పుడైతే సిస్టమ్ నుంచి బాబు నరేందర్ గురించి అయిపోయింది వర్క్, సో ఇక్కడ నుంచి నరేష్ గురించి మీకు ఎంటర్ అవుతాడన్నప్పుడు అప్పటి నుంచి నరేష్ గురించితోనే ట్రావెల్. పైన పెద్ద శ్రీనివాస్ మహాజీతో నాకు పరిచయం ఉన్నా, లేకపోతే అభిషేక్ గురించితో ఉన్నా, రవీంద్ర గురించితో ఉన్నా, సోమశేఖర్ మహాజీతో ఎంతమంది గురించి ఉన్నా నరేష్ గురించి నేను పక్కన పెట్టిన సందర్భాలు లేవు. ఒక్కసారి నరేష్ గురించి నేను నచ్చగా, నేను మాట్లాడే విధానం, నేను తీసుకున్న డెసిషన్ నచ్చగా ఒక్కసారి నరేష్ గురించి నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడే నా ఓపెన్ ఫంక్షన్ రావాలి నరేష్ గురించి. అది కూడా ఎందుకు రాలేదంటే నేను నరేష్ గురించి కారు ఫంక్షన్ ఉందని నాకు తెలియదు, కార్ డెలివరీ అనే విషయం నాకు చెప్పలేదు. బట్ నేనేమనుకున్నానంటే తక్కువ కాంట్రిబ్యూషన్తో ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకొని 500 కాంట్రిబ్యూషన్తో ఓపెన్ ఫంక్షన్ సోమశేఖర్ మహాజీ దగ్గర టైం తీసుకున్నా, నరేష్ మహాజీ చెప్పకుండా. అది గురూజీకి హడ్డింగ్ అయిపోయింది. అందుకే ఆ రోజు నా ఓపెన్ ఫంక్షన్ రాలా నరేష్ మహాజీ. 4 రోజులు పడి నా ఫోన్ ఎత్తలా. అర్థమవుతుందా? అప్లైన్ని దూరం చేసుకుంటే నచ్చే నష్టంలో ఫస్ట్ నేను ఫేస్ చేసినప్పుడు. అప్పుడు దాకా నాకు అప్లైన్తో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఆ మహాగురుజులతో నాకు ఎటువంటి ఇష్యూస్ ఉండేవి కాదు. కాదు, వర్కింగ్ ప్రాసెస్లో ఇష్యూస్ వచ్చాయి నాకు. వర్కింగ్ ప్రాసెస్లో ఇలాంటివి కొంచెం చిన్నవి. ఇది కూడా పెద్దది కాదు, చిన్నదే. నేనేమో తక్కువ కాంట్రిబ్యూషన్తో ఎక్కువ గ్యాదర్ చేయాలనుకున్నాను. గురూజీ కార్ ఫంక్షన్ ఉంది కదా అనుకున్నాడు. అది నాకు మిస్కమ్యూనికేషన్. గురూజీ దగ్గర నుంచి నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల
నేను వెంటనే ఇది కన్ఫర్మ్ చేయడము, గురుజీకి చెప్పకుండా నేను చేసిన మిస్టేక్ కానీ అది కూడా నేను నాదే తప్పు ఒప్పుకుంటున్నా. సోమశేఖర్ మాజీ దగ్గర నేను టైం తీసుకున్నప్పుడు గురుజీకి చెప్పకుండా చేసిన. ఎస్ఆర్ నో. సోమశేఖర్ మాజీ వచ్చి ఏమని చెప్పాడు నాకు ఫైనల్గా ఆ రోజు? నరేంద్ర గుజరాల, నరేష్ గుజరాల, పెద్ద గుజరాల నా ఓపెన్ ఫంక్షన్కి సోమశేఖర్ మాజీ మైక్ పట్టుకొని ఇన్వైట్ చేశాడు స్టేజ్ మీదకి. గురూజీ తర్వాత కౌన్సిలింగ్ లో నాకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, టైగర్ నీకు రెస్పాన్సిబుల్ అప్లైన్ నరేష్ నువ్వు ఇద్దరు జోడీగా ఉంటేనే ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అవుతావు, యూనివర్స్ ప్రొఫెసర్ అవుతావు, లేకపోతే నీ దగ్గరికి నేను కూడా రాను అన్నాడు. ఒకటే మాట. అర్థమవుతుందా? నేను వ్యతిరేకంగా వెళ్ళాలనుకోలేదు. గురూజీ వాళ్ళ దగ్గర అయ్యే వచ్చింది. ఎస్ఆర్నో. బట్ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మాకు వచ్చిన ఏర్పాటు. మళ్ళీ వెంటనే తర్వాత అభిషేక్ గురూజీతో కౌన్సిలింగ్ కాడికి వెళ్ళినప్పుడు నరేష్ గురూజీకి, పెద్ద శ్రీనివాస్ గురూజీకి కాళ్ళకి దండం పెట్టేసి, సరే గురూజీ ఇక నుంచి ఫంక్షన్లు ట్రైనింగ్ కూడా మీకు తెలియకుండా ఏది నేను తీసుకోను డెసిషన్. మీకు తెలియకుండా ఏ అప్లైన్తో నేను కమిట్మెంట్ తీసుకోను. ఆ రోజు నుంచి ఈ రోజు మీరు చూశారు కదా, సోమశేఖర మాజీని డైరెక్ట్ జూమ్ కూడా నేను పిలవట్లా. గమనిస్తున్నారా మీరు అందరూ? ఎస్ఆర్నో. ఇది ముందు నెలకోసారి సోమశేఖర మాజీ పిలిచేవాడినే లేదా? ప్రోటోకాల్ మిస్ అవుతుంది. ప్రోటోకాల్ అలా మిస్ చేయకూడదనే ఉద్దేశంతో గురుజీ వాళ్ళు చెప్పిన దాన్ని పాజిటివ్ తీసుకుని మార్చుకున్నాను. ఎస్ఆర్ను. ఎస్ మ్యామ్. ఒక మొగుడు పిల్లలుగా ఎలా అయితే ఒక రిలేషన్షిప్ ఏర్పడిద్దో, ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా మొగుడు పిల్లలకు విడిపోవటం కుదరదు. విడిపోయారంటే కష్టమే కాదు, వాళ్ళ మీద ఒక బ్యాడ్ వచ్చేసింది. ఎస్ఆర్ను. సేమ్ షాప్లో తెలుసో తెలియకో మీరు నేను ఒక అప్లైన్గా పడిపోయాం. ఎస్ఆర్నో. ఈ రిలేషన్షిప్ కూడా విడదీయరాని రిలేషన్షిప్పే. ఒక అన్నదమ్ముల రిలేషన్షిప్, భార్యాభర్తల రిలేషన్షిప్, తండ్రి కొడుకుల రిలేషన్షిప్, తల్లి కూతురు రిలేషన్షిప్, అలాంటి రిలేషన్షిప్ ఇది కూడా. దీన్ని తెంచుకుంటా లేదు ఇక. అర్థమవుతుందా? ఎస్ఆర్నో. నరేష్ గురించి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ అది ఏర్పడింది ఆటోమేటిక్గా. ఎస్ఆర్నో. మేము నచ్చినా నచ్చకపోయినా నరేష్ గురితోనే ట్రావెల్ మంది నాది, నా లెఫ్ట్ రైట్ టీమ్. వేరే ఆప్షన్ లేదు, వేరే అప్లైన్ ఎవరు రారు. ఎస్ఆర్నో. Yes, Mohan. అర్థమవుతుందా? లేదా సొంతంగా తీసుకోవాలంటే సొంతంగా అవ్వదు ఈ బిజినెస్ లో, డైమండ్ కాదు. ఎస్ సో మ్యామ్. అదే విధంగా ఈరోజు నా లెఫ్ట్ రైట్ టీంలో ఎవరైతే ఉన్నారో, కొంతమంది నరేష్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, కొంతమంది స్వామిదాస్ గారు తీసుకున్నా, కొంతమంది సంజయ్ మేడం తీసుకున్నా, కొంతమంది నేను తీసుకున్నా, ఇక మాతో మీకు బాండింగ్ తప్పదుక. అయితే నరేష్ గురించి, లేకపోతే నేను, లేకపోతే స్వామిదాస్ గారు, లేకపోతే సంజయ్ మేడం. ఇక వీళ్ళెవరు కాదు, మేము డైరెక్ట్గా మేము డైమండ్ అవుతాం అవ్వదుక. అర్థమవుతుంది మీ అందరికి? వీళ్ళెవరితో కాకుండా డైరెక్ట్ డైమండ్ అవుట్ అయితే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా? No. ఏ లెవెల్కి No, వచ్చినా no. అన్ని రావాల్సిన దారిలోకి. ఎస్ఆర్నో. నువ్వు ఎంత కష్టపడి ఏ లెవెల్కి వచ్చినా సరే, మళ్ళీ ఒక లెవెల్కి వచ్చినాక మళ్ళీ ఎవరు రెస్పాన్సిబుల్ అప్లైనే వస్తాడు మనకి. ఎస్ మ్యామ్. రెస్పాన్సిబుల్ అప్లైన్ వద్దనుకుంటే ఎవరికి నష్టం? మనకే నా నష్టం. వల్ల నరేష్ గురించి మనకే నష్టం. రెస్పాన్సిబిలిటీలో నేనున్నా, నా వల్ల నరేష్ గురించి ఇన్కమ్ వస్తుంది. నరేష్ గురించి వద్దనుకుంటే ఎవరికి నష్టం? నరేష్ గురించి నన్ను వదిలేసి గోడ పడుకుంటాడు. నేను ఒక్కనే ఉన్నానే దానికి ఆప్షన్ గురూజీకి. చెప్పండి ma'am. సార్. ఇలాంటి ఆప్షన్ ఉంది మోహన్. నేను ఒక్కనే ఉంటానా నరేష్ గురూజీకి ఆప్షన్? ఆయన యొక్క రెస్పాన్సిబుల్ ఎక్కడో నాలుగు కొంచెం ఉన్నారు, నా పైన ఉంటారు, నా కింద కూడా ఉన్నారు. నా కింద ఒక ఆప్షన్ ఆల్రెడీ పెట్టుకున్నాడు నరేష్ గురూజీ, నాతో సంబంధం లేకుండానే. నా కింద ఆప్షన్ ఆల్రెడీ బేబీ మేడం పెట్టుకున్నాడు లేదా నరేష్ గురూజీ? నా పైన కూడా కొంచెం మంది ఉంటారు. నాతో పని లేదు నరేష్ గురూజీకి. నేను వింటే ఓకే, వినకపోతే ఎవరో ఒకరు పట్టుకొని వెళ్ళిపోతాడు. అట్ ద సేమ్ టైం మీకు కూడా మీ రెస్పాన్సిబుల్ అప్లైనర్ మీ కాడికి వచ్చి మాట్లాడుతున్నారంటే మీరే గతి, మీరు లేకపోతే అవ్వదు అనుకోమాకండి. అర్థమవుతుంది మీ అందరికి? మీరు Yes, Mohan. కోచ్ ఎంచుకున్నాక మనస్ఫూర్తిగా కమ్యూనికేషన్ చేస్తూ మనస్ఫూర్తిగా ట్రావెల్ చేయండి. నెగిటివ్ కోణంలో చూడకండి. నెగిటివ్ కోణంలో చూస్తే నష్టం ఎవరికంటే మనకే. ఈ రోజు వరకు నా పిల్లల మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఏ రోజు ఏ అప్లైన్ గురించి ఒక అప్లైన్ మీద ఇంకో అప్లైన్ నేను చాడీలు చెప్పిన దాఖలాలు.
నరేంద్ర గురించి నరేష్ గురించి దగ్గర నరేష్ గురించి పెద్ద శ్రీనివాస్ గురించి దగ్గర పెద్ద శ్రీనివాస్ గురించి ఎట్లా నేను చెప్పను. అలా నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనే చెప్తా కదా, మోకాలకి దెబ్బ తగిలితే మోకాలకి ఆయింట్మెంట్ రాయాలి, ఇక్కడ రాయకూడదు. ఎస్ అర్ నో? ఇక్కడ Yes, ఎప్పుడు రాయాలి? ఇక్కడ దెబ్బ తగిలితే రాయాలి. మోకాలు దెబ్బ తగిలితే ఇక్కడ రాత్రి సరిపోద్దా? చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొఫెషనల్ లెటర్ నుంచి కూడా ఈ అప్లైన్ మీద కంప్లైంట్, ఆప్లైన్ మీద కంప్లైంట్, ఇంకొకరికి వాళ్ళ మీద కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఎంతకాలం కంప్లైంట్ సార్? నాకు అర్థం. కంప్లైంట్ చేయడానికి వచ్చామా? మనం బిజినెస్ చేసుకుంటూ వచ్చామా? బిజినెస్ చేయాలా, కంప్లైంట్ చేయాలా? సరే, అప్లైన్ మీద కంప్లైంట్, ఈ అప్లైన్ నచ్చలా, ఇంకో అప్లైన్ తెలియవు. డౌన్లైన్స్, ఈ డౌన్లైన్ కరెక్ట్ లేదు, ఈ డౌన్లైన్ కరెక్ట్ లేదు, ఈ డౌన్లైన్ కరెక్ట్ లేదు, యూ డిస్మిస్, ఈ సస్పెండ్, యూ డిస్మిస్. చివరికి ఎవడు అక్కడే మిగిలి ఉన్నావు? ఎంతమంది మిగిలి ఉన్నావు చివరికి? నువ్వు అక్కడే మిగిలి ఉన్నావా? నీతో పాటు ఎవరు ఉన్నారా? ఒకసారి చూసుకో చుట్టుపక్కల, ఒకసారి చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెకింగ్. రెడీనా? ఒక ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ ని కోచ్గా ఎంచుకొని డైలీ పాజిటివ్ కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళు చెప్పింది నువ్వు అనుకుంటే చేయాలి. చేస్తారు. రెడీనా? Yes, ఎస్ఆర్? Guruji. 9వ Yes, పాయింట్ Guruji. అయిపోయింది, ఇంకా 3 పాయింట్లు. నెక్స్ట్ 10వ పాయింట్. ప్రతిరోజు 5 ప్లాన్లు అండ్ 5 ఫాలోఅప్లు తప్పనిసరిగా తప్పనిసరిగా 4 సంవత్సరాల పాటు చేయాలి. 4 సంవత్సరాల పాటు, లేదా డైమండ్ అయ్యే వరకు. డైమండ్ అయ్యే వరకు కూడా ప్లాన్ చెప్పాలి. అర్థమవుతుందా? ఎస్ బాస్. ఈ రోజు కూడా 3 ఫిట్ చేసి ఈ రోజు కూడా నేను ప్లాన్ చెప్తాను. ఆల్రెడీ ఉన్న లీడర్ల దగ్గరికి వెళ్ళాం మేము. ఆల్రెడీ లీడర్లో ప్లాన్లు ఉన్నారు, ప్లానర్స్ ఉన్నారు, మంచి మంచి వర్కర్స్ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర అవసరంలా. మీకు ఎక్కడైతే నీడ్ ఉండిద్దో, మీకు ఎక్కడైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఏరియాలో మీరు సొంతంగా ప్లాన్ చెప్పుకొని డీడీ తెచ్చుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఇది కంపల్సరీ. డైమండ్ అయ్యే వరకు 10వది. రైట్? క్లియర్? 11వది ప్రతి ట్రైనింగ్ ప్రతి సెమినార్ తప్పనిసరిగా ఎంత దూరమైనా, ఎంత కాంట్రిబ్యూషన్ అయినా నో అనకుండా మనం మరియు మన టీం హాజరవ్వాలి. మన టీము హాజరవ్వాలి. ఇది 11వది. నెక్స్ట్ లాస్ట్ది 12వది. అప్లైనర్స్ మరియు డౌన్ లైనర్స్ పట్ల కృతజ్ఞత కలిగి 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయకుండా డైమండ్ అయ్యే వరకు కంటిన్యూగా పని చేయాలి మరియు టీంతో పని చేయించాలి. రైట్?
అర్థమైందా? 12 పాయింట్లు, Yes, boss. 12 పాయింట్లు. ఎస్ఆర్ నో? Yes, boss. ఫస్ట్ పాయింట్ ఎఫ్ఐఎం వినాలి, రాసుకోవాలి, నేర్చుకోవాలి. రెండోది 7 days లెర్నింగ్ కోర్స్, 7 days లెర్నింగ్ కోర్సు రాసుకోవాలి, నేర్చుకోవాలి. టూల్స్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. నాలుగోది డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. ఐదోది అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. ఆరోది హార్ట్ లిస్ట్ 40 రాసుకోవాలి, మిగతా లిస్ట్ 150 రాయాలి. టోటల్ లిస్ట్ 150 రాయాలి. టోటల్ లిస్ట్ ఎంత రాయాలి? 150. హార్ట్ లిస్ట్ మాత్రం 40 ఉండాలి. నెక్స్ట్ సక్రమంగా ఇన్విటేషన్ చేయాలి. 8వది 150 - 50 = 100, 100 - 80 = 20, 20 - 10 = 10, 10 - 8 = 2. ఈ ఫార్ములాని అర్థం చేసుకోవాలి. ఇది అంటే నో అంటే నెగిటివ్ అవ్వద్దు. నో అంటే ఇది ఒక ప్రాసెస్ అనుకోవాలి, కానీ దాన్ని నెగిటివ్ అనుకోవద్దు. ఎస్ఆర్ నో? ఇది ప్రాసెస్. నెక్స్ట్ 9వది ఎమరాల్డ్ అండ్ అబోవ్ లెటర్స్ లో కోచ్గా ఎంచుకోవాలి. డైలీ పాజిటివ్ కమ్యూనికేషన్ చేయాలి. ప్రతిరోజు 5 ప్లాన్లు, 5 ఫాలోఅప్లు తప్పనిసరిగా 4 సంవత్సరాల పాటు చేసుకోవాలి. డైమండ్ 10వ పాయింట్. 11వది ప్రతి ట్రైనింగ్, అంటే అది ఏషియా ట్రైనింగ్ కావచ్చు, సండే వెన్యూ కావచ్చు, కో ట్రైనింగ్ కావచ్చు, కంపల్సరిగా మనం ఎంత దూరం అయినా, ఎంత కాంట్రిబ్యూషన్ అయినా నో అనకుండా తప్పనిసరిగా హాజరు కావాలి. మన టీం కూడా తీసుకెళ్ళాలి. 12వది అప్లైన్స్ డౌన్లైన్స్ పట్ల ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళ మీద కృతజ్ఞతగా ఆలోచించండి. వాళ్ళతో గొడవ అయినప్పుడు వచ్చిన ఆలోచన కంటే వాళ్ళతో మంచి విషయాలు ఏదైతున్నాయో అవి గుర్తు తెచ్చుకుని వస్తారు. మన అప్లైన్తో గొడవ అయింది, మన అప్లైన్ ఏదన్నా తిట్టాడు, అరిచాడు, కోప్పడ్డాడు. ఉదాహరణకి ఇప్పుడు పెద్దిన శ్రీనివాస్ గురించి నన్ను గట్టిగా అంటాడు, తిడతాడు, అరుస్తాడు. నేను దాన్ని ఎలా ఆలోచిస్తానంటే, ఫస్ట్ కొంచెం కోపం వచ్చింది, బాధ అనిపించింది. తర్వాత ఏం ఆలోచిస్తానంటే, గురూజీ నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదే ఆ విధంగా ఆలోచిస్తాను. ఎస్ఆర్ నో? కొన్నిసార్లు గురూజీ నాకు అన్యాయం చేస్తున్నట్టు అనిపించింది. అది ఎలా అంటే మీ అందరికీ ఇవన్నీ చెప్పకూడదు, కానీ చెప్తున్నా, ఎందుకంటే కొంతమంది నన్ను నెగిటివ్ తీసుకుంటున్నారు. పెద్దిన శ్రీనివాస్ జూమ్లోకి వెళ్ళినప్పుడు కోహోస్ట్ నా ఒక్కడికే ఇస్తారు. ఫస్ట్లో అయితే నా ఒక్కడికి ఇచ్చేవాళ్ళు, తర్వాత సంజయ్ మేడంకి, సోమదాస్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గోపిశ్రీ మేడం, లేనా మేడం, శ్రీనివాస్కి ఇచ్చారు. స్టార్టింగ్ నా ఒక్కడికి ఇచ్చేవాళ్ళు కోహోస్ట్. అక్కడ కోహోస్ట్ నాకన్నా తక్కువ లెవెల్ వాళ్ళకి చాలా మందికి వచ్చాయి. ఫస్ట్ నాకు అనిపించేది, పెద్దిన శ్రీనివాస్ గురించి జూమ్లోకి వెళ్ళినప్పుడు నా టీంలో నుంచి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా, నాకు తక్కువ ఇస్తున్నాడా అని ఫీలింగ్ వచ్చేది. పెద్దిన శ్రీనివాస్ టాప్ 20 మీటింగ్స్ పెడుతూ ఉంటాడు. ఆ టాప్ 20 లిస్ట్లో నా పేరు లేదు. అర్థమవుతుందా? పెద్దిన శ్రీనివాస్ టాప్ 20 మీటింగ్స్ పెడుతుంటే ఆ టాప్ 20లో నా పేరు ఉండదు. పెద్దిన శ్రీనివాస్ ఛాంపియన్ ట్రోఫీ పెడతాడు, ఆ ఛాంపియన్ ట్రోఫీలో నాకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అర్థమవుతుందా? అంటే నేను సిస్టమ్కి అగెనెస్ట్గా వెళ్ళి వర్క్ చేశాను. స్టార్టింగ్ నుంచి నేను హిస్టరీ క్రియేటివ్ పేరు పెట్టుకున్నాను. నేను మొన్న ఓపెన్ దాకా పెట్టానా లేదా? హెచ్సిటి సపరేట్గా నేను జూమ్ ఆర్గనైజ్ చేసుకోండి. సపరేట్గా గురూజీ చెప్పినట్టు 3 ఐడీలు వద్దంటే నేను చేశాను, ఓపెన్ చేసి పెట్టాను. ఇలా కొన్ని పనులు నేను నచ్చడానికి చేశాను. కాబట్టి నచ్చలా గురూజీకి. నచ్చలేదని చెప్పేసి నేను ఆయన మీద నేను నెగిటివ్ ఎప్పుడు పాస్ చేయాలి. మీకు ఎప్పుడు పాస్ చేశానా? పెద్దిన శ్రీనివాస్ గురించి రిక్వెస్ట్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి పిలిపించుకోనా? ఎస్ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికీ? Yes, boss. పెద్దిన శ్రీనివాస్ గురించి పిలిపించుకొని మీటింగ్లు, సెమినార్లు పెట్టుకున్నావా లేదా? ఎప్పుడన్నా మీకు ఈ విషయాలు చెప్పానా? బట్ ఈ రోజు ఎందుకు చెప్పకొస్తున్నానంటే, కొంతమంది నా మీద నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. మా టీంకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు, మా టీంకి జూమ్లో ఎక్కువ మాట్లాడించట్లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అనుకుంటున్నారు. నేనెవడని తొక్కడానికి నాకు అర్థం కాలేదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలమా? చెప్పండి సార్. చేయాలని సత్తా మీ దగ్గర ఉండి నన్ను ఎవరైనా ఆపారా? చెప్పండి. మీరు చెప్పండి. నేను ఓపెన్గా మీకు అడుగుతున్నాను. ఇప్పుడు గురూజీ నన్ను టాప్ 20లో తీసుకోలేదు, గురూజీ నాకు ఛాంపియన్ ట్రోఫీలో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. ఏ రోజున నేను అప్పుడు అలిగానా? నాకన్నా ముందు చేరిన వాళ్ళు బొచ్చిన మంది ఇంకా డైమండ్స్ కాలా. నేను డైమండ్ అవుతున్నాను. నేను వర్క్ చేసుకుంటూ కసిగా వెళ్ళానే కానీ ఏ రోజు అప్లైన్ మీద నేను గొడవ పడటము, అప్లైన్ నన్ను ఎందుకు తీసుకోరు, నాకెందుకు ఇంపార్టెన్స్ ఎవరని నేను గ్రాట్యూడ్గా ఉంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. గ్రాట్యూడ్గా నేను లేనప్పుడు నాకు ఇస్తారా?
చెప్పండి, మీరే చెప్పండి సార్, నేను అడుగుతున్నాను. నో మార్జిన్, యువర్ మార్జిన్. అప్లైన్ కి నచ్చినట్టు చేస్తే అప్లైన్ సపోర్ట్కి వస్తాడా, అప్లైన్ నచ్చడం చేయకపోయినా వస్తాడా? మీరు చెప్పండి. నచ్చింది చేస్తారు. చేస్తే వస్తారు మార్జిన్. అప్పుడు నచ్చినట్టు ఉంటేనే చేస్తారు మామ. అరే మనం ఆ పని చేయము, మరి ఈ విధంగా ఎలా మాట్లాడతామండి? నాకు అర్థం కాదు. సో ఇలా నెగిటివ్ తీసుకోవద్దు. క్లియర్? అండ్ Yes. ఫైనల్ గా ఈ 12 పాయింట్స్ తో పాటు మీకోసం అసలు మీ మైండ్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా థింకింగ్ చేయడానికి ఒక సెల్ఫ్ చెకింగ్ ప్రాసెస్ ఒకటి తీసుకొచ్చా. ఏంటంటే, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను కరెక్ట్గా ఉన్నాను, నేను నా మైండ్ పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటారు అందరూ. సార్ నో, నేను పాజిటివ్గా ఉన్నాను, అప్లైన్ చెడ్డోడు అనుకుంటారు చాలా మంది. అసలు నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదా చెప్పేది ఎవరు? ఉదాహరణ, నేను హెల్దీగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంతకుముందు. బాబు నువ్వు హెల్దీయా కాదా చెప్పేది నువ్వు కాదయ్యా, నేను అని చెప్పేసి నా బ్లడ్ రిపోర్ట్ చెప్పింది. అర్థమవుతుంది మీ అందరికి? హెల్దీగా ఉందా లేదని ఎవరు చెప్తారు నాకు? నేను హెల్దీగా ఉన్నా, నేను స్ట్రాంగ్ అనుకుంటే తెలిపోద్దా? నో నా మార్జిన్. గురించి ఎవరు చెప్తారు సార్? రిపోర్ట్ ఏదన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చేస్తే బ్లడ్ రిపోర్ట్ లో చెప్పేసింది నువ్వు ఎంత Yes. హెల్దీగా, నీకు ఎంత కొలెస్ట్రాల్ ఉంది, నీకు ఎంత షుగర్ ఉంది, నీకు ఎంత బీపీ ఉంది, నీకు ఎంత ఉన్నాయి, నీ లివర్ ఎలా ఉంది, మొత్తం నా బాడీ మొత్తం టాప్ టు మొత్తం టెస్టులు చేసుకుంటే 2-3 మిస్టేక్స్ అని తెలిసింది. అప్పుడు దాకా నేను ఎంత హెల్దీ అనుకున్నాను. హెల్దీ కాదు. హెల్దీ అంటే జలుబు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం కాదు హెల్దీ అంటే. బాగా ఓవర్ వెయిట్ అయిపోయా, 95 కేజీలు అయిపోయా బరువు. డ్రైవింగ్ చేస్తే నిద్ర వచ్చేసింది, నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తూ 2-3 యాక్సిడెంట్లు అయినాయి. నిద్రపోతుందే యాక్సిడెంట్ అనేది ఎవడో కుదరడం కాదు, ఆగిపోయి ట్రాక్టర్ కుదరడం. ట్రాక్టర్ ఆగి ఉంది నైట్ 8-9 ఆ మూల ట్రాక్టర్ ఉంటే నిద్రపోతే ఎప్పుడు వచ్చింది టక్క మళ్ళీ ట్రాక్టర్ కుద్దా కారు వెళ్ళి కారు మొత్తం ఆ పాటలు వేసిపోయింది. దేవుడు నా మీద దీర్ఘాయుష్ ఇచ్చాడు కాబట్టి 3-4 యాక్సిడెంట్లు జరిగినా సరే ఇక మీ అందరూ సర్వీస్ ఇవ్వడం కోసం, జనాలు సర్వీస్ ఇవ్వడం కోసం నన్ను దేవుడు ఇటు కాపాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎస్ఆర్నో ఈ నిద్ర మొత్తం అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అర్థమైపోతుంది నాకు, కానీ నేను దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఉండేవాడిని. బట్ తర్వాత అర్థమైంది, నా హైట్ 155 సెంటీమీటర్లు, 155 సెంటీమీటర్లు నువ్వు మగాడివి, నువ్వు 65 కేజీలు బరువు ఉండాలని ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఇచ్చేసింది రిపోర్టు. నువ్వు 65 కేజీలు ఉండకుండా 95 కేజీలు ఉంటే నువ్వు హెల్తీగా ఉన్నట్ట? లేదు. తెలుసుకున్నాను, ఐడెంటిఫై చేశాను, తగ్గుతూ వస్తున్నాను ఇప్పుడు. ఎస్ఆర్నో? అదే మాదిరిగా నువ్వు సేఫ్ షాప్లో నీకు ఒక మెజర్మెంట్ ఇస్తున్నావు ఈరోజు. నువ్వు సేఫ్ షాప్లో హెల్తీగా ఉన్నావా, ఎలా ఉన్నావో, నీ మైండ్ సెట్ ఎలా ఉందో ఈ రోజు నీ హెల్త్ బులెటిన్ నీకు రిలీజ్ చేస్తున్నాను. మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. చేసుకుంటారా? రెడీగా ఉన్నారా? హెల్త్ బులెటిన్ రెడీ చేస్తాను మీకోసం. చెక్ చేసుకుంటారా? సెల్ఫ్ చెకింగ్. Yes. ఇది మీకు మీరే, మీ అప్లై కోసం కాదు, మీ డెవలప్మెంట్ కోసం కాదు, మీకు వచ్చేసింది మీ హెల్త్ బులెటిన్. సెల్ఫ్ చెక్ ప్రాసెస్ బై గారాచన్నారా మహారుజీ, నాదే పెట్టాను. ఓకే. సో ఇది మీకు, ఇది ఏ వ్యక్తినో, ఏ డౌన్లైనో, ఏ అప్లైన్ గురించి కాదు, ఇది నా గురించి నేను పెట్టుకున్నది. నేను అండ్ మన టీంలో పైన టాప్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అచీవ్ చేసిన అచీవ్మెంట్లు బట్టి నేను పెట్టుకున్నాను. సో 1 year అయిపోయింది, నువ్వు ఇంకా ఫ్రెషర్లో బ్రాంచ్లో ఉన్నావంటే బాబు నీకు సేఫ్ షాప్లో నెగిటివ్ ఉన్నావు అర్థం. 1 year అయిపోయి 1 year అయిపోయి ఇంకా నువ్వు ఫ్రెషర్ బ్రాంచ్లో ఉంటే నువ్వు అర్థమైంది నెగిటివ్. 1 year తర్వాత నువ్వు ఇంకా ఫ్రెషర్ బ్రాంచ్లో ఉన్నది నెగిటివ్. ఎంతమంది నెగిటివ్ ఉన్నారు మీకు అర్థమైందా? సెల్ఫ్ Yes. చెక్. Margin. 2 years అయిపోతుంది నువ్వు సేఫ్ షాప్లోకి వచ్చి నీ లాగిన్ ఐడి ఓపెన్ చేసి, నువ్వు ఇంకా బ్రాంచ్ సిల్వర్లో అంటే నెగిటివ్లో ఉన్నావు. Yes, Margin. Correct, Margin. ఉన్నావు. Yes, Margin. 3 years అయిపోయింది, నువ్వు ఇంకా సిల్వర్లో ప్లాటినంలో ఉన్నావు అంటే నువ్వు నెగిటివ్లో ఉన్నావు. 3 years అయిపోయింది నువ్వు సేఫ్ షాప్లోకి వచ్చి, నువ్వు ఇంకా సిల్వర్లో ప్లాటినంలో ఉన్నావు అంటే నువ్వు నెగిటివ్లో ఉన్నావు. సేఫ్ షాప్లోకి వచ్చి 4 years అయిపోతుంది, 4 years నిండిపోయింది, అయినా నువ్వు గోల్డ్లో పెరల్లో ఉన్నావు అంటే ఇంకా నువ్వు నెగిటివ్లో ఉన్నావు. ఎస్ఆర్నో? Yes, Margin. 5 years అయిపోయింది సేఫ్ షాప్లోకి వచ్చి, నువ్వు ఇంకా కోరల్లో టాప్ అయినా నెగిటివ్లో ఉన్నావు. సో మన టీంలో అయితే 5 years నిండిన వాళ్ళు ఉన్నారులే, 6 years ఎవరు నిండలా. సో ఈ 5 years నిండిన వ్యక్తులు అందరూ చెక్ చేసుకోండి. 5 years అయిపోయింది మీరు వచ్చి కోరల్లో టోపాలు ఉన్నారంటే
మీరు ఇంకా నెగిటివ్లో ఉన్నారు, ఇంకా గ్రోలో లేరు. గోల్డ్ పెరల్లో ఉన్నారంటే 4 years అయిపోయి కూడా కరెక్ట్గా లేరు, మార్చుకోండి. క్లియర్? సరే, 1 సంవత్సరం అయిపోయింది, సిల్వర్లో ఉన్నావా, పాజిటివ్లో ఉన్నావు, పర్లేదు, సంథింగ్ బెటర్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు పాజిటివ్గా ఉన్నావు. 2 years అయిపోయింది, ప్లాటినంలో ఉన్నావా, పర్లేదు, పాజిటివ్. 3 సంవత్సరాలు అయిపోయింది, గోల్డ్లో ఉన్నావా, పర్లేదు, పాజిటివ్గా ఉన్నావు, నెగిటివ్ ఏం కాదు, పాజిటివ్గా ఉన్నట్టే. 4 ఏళ్ళు అయిపోతుంది, కూరల్లో ఉన్నావా, పర్లేదు, పాజిటివ్గా ఉన్నావు. 5 ఏళ్ళు అయిపోయింది, ఎమరాల్డ్ దాకా వచ్చావా, అయినా పర్లేదు, పాజిటివ్గా ఉన్నట్టే. ఎస్ఆర్నో 5 ఏళ్ళకి ఎమరాల్డ్ గ్రోత్ ఇది ఇక్కడ ఉండాలి. మనం అసలైన గ్రోత్ ఇక్కడ ఉండాలి, ఇది కానీ ఉండాలి. ఫస్ట్ ఇయర్కి 1 yearలో ప్లాటినం కంప్లీట్ చేయాలి, అప్పుడు నువ్వు గ్రోత్లో ఉన్నట్టు. గోల్డ్ అయ్యావంటే 1 yearలో నువ్వు ఎక్సలెంట్. 1 yearలో నువ్వు ప్లాటినం అయినా ఎక్సలెంటే, గోల్డ్ అయినా ఎక్సలెంటే. అంటే ప్లాటినం అయితే గ్రోత్, అంటే ఎక్సలెంట్ అంటే గోల్డ్. 2 years అయిపోతుంది, నువ్వు గోల్డ్లో ఉన్నావా, గ్రోత్ పీరియడ్లో ఉన్నావు. పెరల్లోకి వచ్చావా, ఎక్సలెంట్. 2 years అయిపోతుంది, నువ్వు సేఫ్ షాప్లో చేరి నువ్వు లాగిన్ ఐడి క్రియేట్ అయిపోయి 2 years అయిపోయింది. నువ్వు నార్మల్ అయితే గ్రోత్లో ఉంటే గోల్డే, పెరల్ ఉంటే హైలైట్. నెక్స్ట్ 3 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఇంకా పెరల్లో ఉన్నావా, గ్రోత్లో ఉన్నావు, ఎక్సలెంట్ అంటే కూరలకు వచ్చేయాలి, కూరలు అండ్ అబౌవ్ ఉండాలి. నెక్స్ట్ 4 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఇంకా టోపజ్లో ఉన్నావా, గ్రోత్లో ఉన్నట్టే, 4 ఏళ్ళకి టోపజ్లో ఉంటాయి. ఎమరాల్డ్ అండ్ అబౌవ్ అయితేనే ఎక్సలెంట్. 5 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఇంకా రూబీ కాలేదా, నువ్వు రూబీ అయితే గ్రోత్లో ఉన్నట్టు. ఓపల్ అండ్ అబౌవ్ అయితే 5 ఏళ్లలో నువ్వు ఎక్సలెంట్. 5 ఏళ్ళు నిండే టైంకి ఓపల్ అండ్ అబౌవ్ అయితే ఎక్సలెంట్. 6 ఏళ్ళకి నువ్వు ఓపల్ అయిపోయావా, గ్రోత్లో ఉన్నట్టే. 6 ఏళ్ళకి తర్వాత చూసుకుంటే డైమండ్ అయిపోయావా, నువ్వు ఎక్సలెంట్ అన్నట్టు. 7 ఏళ్ళకి ఎక్సలెంట్ అంటే డైమండ్, డబుల్ డైమండ్ అయిపోవాలి. 8 ఏళ్ళకి ట్రిపుల్ డైమండ్ అవ్వాలి. 9 ఏళ్ళకి వీనస్ అయిపోవాలి. 10 ఏళ్ళకి మర్క్యూరీ అయిపోవాలి. 11 ఏళ్ళకి క్రౌన్ అయిపోవాలి. 12 ఏళ్ళకి క్రౌన్ అంబాసిడర్. 13 ఏళ్ళకి యూసీఏ. సో ఇదంతా దేన్ని చూసి పెట్టారంటే, మొన్న అభిషేక్ గురూజీ 12 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు, క్రౌన్లో ఉన్నాడు. అభిషేక్ గురూజీ ఎక్సలెంట్, 12 ఏళ్ళు అయిపోయింది, క్రౌన్. సోమశేఖర్ మహాజీ, వికాస్ గురూజీ యూసీఏ, 13 ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి ఎప్పుడో, యూసీఏ. ఎస్ఆర్నో పెద్దిని శ్రీనివాసరావు గురూజీ 10 ఏళ్ళు దాటిపోయింది, మెర్క్యూరీ అయిపోయింది, క్రౌన్కి వచ్చేస్తున్నాడు. క్రౌన్కి వచ్చాడు కూడా నాకు తెలిసి. నరేష్ గురూజీ 9 ఏళ్ళు అయిపోయింది, వీనస్ అయిపోయాడు. అంటే వీళ్ళందరూ ఎక్సలెంట్గా ఉన్నారు, గురూజీ వాళ్ళందరూ ఎక్సలెంట్గా ఉన్నారు. ఎస్ఆర్నో అర్థమవుతుంది మీ అందరికీ, ఎక్సలెంట్గా ఉన్నారు. అందుకనే గురూజీ వాళ్ళ యొక్క లెవెల్ తగ్గట్టుగా నేను కూడా ఆ టైంకి ఆ లెవెల్ అచీవ్ చేయాలని పెట్టుకున్నాను. సో మరి చెక్ చేసుకోండి, మీ ఐడి ఓపెన్ చేసుకొని మీరు ఈ 4 స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నారో చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెకింగ్. నెగిటివ్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా? వాళ్ళు నెగిటివ్గా ఉంటే మాత్రం మార్చుకోండి. నెగిటివ్గా ఉంటే మాత్రం ఏం చేయాలి, మార్చుకోండి. ఎస్ఆర్నో నెగిటివ్గా లేకపోతే ఏం చేయాలి, పాజిటివ్గా ఉంటే కొంచెం గ్రోత్ పీరియడ్లోకి రండి. పాజిటివ్ ఉంటే ఏం చేయాలి, గ్రోత్ పీరియడ్లోకి రండి. ఎస్ఆర్నో పాజిటివ్ ఉంటే గ్రోత్కి వచ్చేయండి, గ్రోత్కి ఉంటే ఎక్సలెంట్గా వచ్చేసేయండి. ఎస్ఆర్నో. సో నేను ఎలా ఉన్నాను అనేది మీరే చెప్పండి. సో నేను ఎలా ఉన్నాను అనేది నేను చెప్పను, నా ఐడి చెప్పింది, నా ఐడి మాట్లాడు. సో నా ఐడి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, నేను చెప్పను, నా ఐడి మీకు చెప్తాను. ఎస్ఆర్నో, నా ఐడి మీకు మాట్లాడు. ఇక చూడండి, నేను జాయిన్ అయ్యి సేఫ్ షాప్లోకి 5 years కంప్లీట్ అయిపోయింది. ఇది నా జాయినింగ్ డేట్. ఎప్పుడు నా జాయినింగ్ డేట్ ఎప్పుడు చెప్పండి సార్, 19/8/2019. చెప్పండి ఎప్పుడు. 2019 మహాజీ. 19/8/2019. ఎస్ఆర్నో. నేను ఇప్పుడు ఓపెన్లో ఉన్నాను. నేను మళ్ళీ నా ఐడి ఈసారి ఓపెన్ చేసినప్పుడు డైమండ్ చూపిస్తాను మీకు, నెల రోజుల్లోనే డైమండ్ చూపిస్తాను. ఎస్ మహాజ్. అర్థమవుతుందా? ఇప్పుడైతే నేను ఓపెన్ చూపిస్తున్నాను మీకు, బట్ ఒక 1 monthలో
ఖచ్చితంగా మీకు డైమండ్ షో చూపించేస్తాను నెక్స్ట్ ఇయర్ 2025 జనవరికి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మాధవ్. మరి నేను జాయిన్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది? 19/8/2019. ఎన్నేళ్ళు? 5 years గురించి 5 years కంప్లీట్ అవుతుంది. అంటే ఇది మీరే తయారు చేసినారు కదా గురించి, మీకు అనుకూలంగా చేస్తున్నారులే అనొచ్చాం బహుశా. అవును. అనుకూలంగా అనుకోవచ్చు మీరు. మరి మిగతా వాళ్ళందరూ నా తర్వాత నెల రోజుల తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు, 2 నెలల తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు, 3 నెలల తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం తర్వాత చేరిన వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నాకు అనుకూలంగా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డైమండ్ అవ్వడం 5 ఏళ్ళు అంటే నార్మల్ విషయమే. అప్పట్లో 3 ఏళ్ళకి 4 ఏళ్ళు డైమండ్ అయ్యారంటే అప్పట్లో 200 BV అంటే 10,000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 200 BV కావాలంటే నేను చేరిన కాడి నుంచే మొత్తం మారిపోతుంది. ఒకసారి 14,000 అయింది, ఒకసారి 16,000 అయింది, 18,000 అయింది, 20,000 అయింది. ఎస్ఆర్ నో? అందుకే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది ఇప్పుడు నాకు. సో నేనేం మరీ తక్కువగా వరస్ట్గా అయినట్టు నేను ఏమనుకోవట్లా, బాగానే అయినట్టే. ఎస్ఆర్ నో? ఎందుకంటే నాకన్నా ముందు చేరిన వాళ్ళందరూ ఇంకా డైమండ్స్ కూడా కాలా. వాళ్ళందరికన్నా ముందు నేను డైమండ్ అవుతున్నాను. ఎస్ఆర్ నో? వాళ్ళందరూ ఇంకా చాలా మంది రూబీలో ఓపెన్లో ఉన్నారు. సెల్ఫ్ చెకింగ్ నాది. మరి ఈ విషయాలు మీరు ఫాలో అవుతూ మరి నా మాటలు మీరు వినాలా వినకూడదా మీరే డెసిషన్. నా దగ్గర గ్రో ఉందంటే మీరు గ్రోత్ తీసుకుంటారు. నా దగ్గర గ్రోత్ లేకుండా ఒకవేళ నేను ఈ స్టేజ్లో ఉండి నేను నెగిటివ్ స్టేజ్లో ఉండి మిమ్మల్ని లీడ్ చేస్తే మీరు భయపడాలి. ఇగో ఈ స్టేజ్లో ఉండి నేను 5 ఏళ్లకి కోరలో టోపాజ్లో ఉండి, 6 ఏళ్లకి టోపాజ్ ఎమరాల్డ్లో ఉండి, 7 ఏళ్లకి ఎమరాల్డ్లో ఉండి రూబీలో ఉండి, 8 ఏళ్లకి రూబీలో ఓపెన్లో ఉండి, 9 ఏళ్లకి తోపల్లో, 9 ఏళ్లకి డైమండ్ అయితే నన్ను మీరు అనుకోవచ్చు, ఓకే ఇది కరెక్ట్ అప్లైన్ కాదరా బాబు. నేను కరెక్ట్ అప్లైనా కాదా మీరే చెక్ చేసుకోండి. నేను మంచి చెప్తానా చెడు చెప్తానా, మంచి కోసం చూస్తానా చెడు కోసం చూస్తానా మీరే చూసుకోండి. పర్సనల్ ఈగోస్ చూసుకోమాట. ఓకే క్లియర్? ఎస్ఆర్ నో? ఎస్ మాధవ్. మళ్ళీ చెప్తున్నాను, మస్తు ఆప్షన్స్ ఉండే. మనం వింటే మన అప్లై మనతో పనిచేస్తాడు. మనం వినకపోతే మన అప్లైనర్ ఇంకో ఆప్షన్ ఎత్తుకుంటాడు. మన పైన చాలా మంది ఉంటారు, మన కింద చాలా మంది ఉంటారు. ఎవరో ఒకరు పట్టుకొని వెళ్తాడు అప్లైన్. అప్లైన్కి ఏం కొదవలేదు. నాకు 2 లెక్కలు నడవాలి, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ ఇద్దరు స్వామి దగ్గర గారు సంజయ్ మేడం ఇద్దరు ఎక్కువ చేసుకుంటూ వెళ్తారా? ఎస్ఆర్ నో? వీళ్ళల్లో వాళ్ళకు కూడా వాళ్ళలో లెఫ్ట్ రైట్ వాళ్ళకి నచ్చి కరెక్ట్గా ఉన్న ఉంటే వాళ్ళతో ట్రావెల్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళని పట్టుకుంటారు. ఎస్ఆర్ నో? నరేష్ మోజీకి ఫస్ట్ నరేంద్ర మోజీ డైమండ్, నరేంద్ర మోజీకి ఫస్ట్ డైమండ్ నేనే. నాకు లెఫ్ట్ రైట్ ఈక్వల్ డైమండ్స్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళకి కింద మీరున్నారు, మరి వాళ్ళకి మీరు ఫస్ట్ డైమండ్స్ అవుతారా నెక్స్ట్ డైమండ్స్ అవుతారా మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ డైమండ్స్ అవుతారా అప్లైన్ తర్వాత ఫస్ట్ మనం అవ్వాలా చివరి అవ్వాలా చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్. అప్లైన్తో పాటు ముందు డైమండ్స్ మనం ఉండాలా, అప్లైన్ వెంటనే ఉండాలా, అప్లైన్ తర్వాత ఎప్పుడూ ఉండాలా చెప్పండి టైగర్. అప్లైన్ తర్వాతనే అప్లైన్ ఉండాలి. తర్వాత ఉండాలి లైన్ మాధవ్. తర్వాత ఉండాలి. ఎప్పుడు ఉండాలో చాయిస్ ఇవ్వర్స్ మీకే ఇచ్చేసాం. బాల్ ఇన్ ఈజ్ యువర్ కోడ్. మీరు ఎలా పని చేసుకుంటే అలా అవుతారు. ఓకే సో ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫాస్ట్గా గ్రో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఏది జరిగినా మన మంచిగా అనుకొని పాజిటివ్గా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఫాస్ట్గా సక్సెస్ కావాలి, ఫాస్ట్గా రిజల్ట్ తీసుకోవాలి. సో ఈ కాంటెస్ట్ 25-26 రోజులు ఇంకా ఉంది మన టైము. ఎందుకంటే జనవరి 24 దాకా టైం ఉంది, అంటే 28 రోజులు టైం ఉంది. 4 వారాలు షెడ్యూల్ ఇచ్చాడు. ఈ 4 వారాలు వదిలిపెట్టకుండా సో ప్యాకేజ్ ఎక్కువ అని నేను భావించిన వాళ్ళందరూ 100 BT కూడా చేయండి. నో ప్రాబ్లం. 100 BT కూడా చేసుకోండి. 100 BT శానిటరీ ప్యాకేజ్గా 200 BT ఈక్వల్. సో అలా కూడా చేసుకొని కాంటెస్ట్ మీద ఫోకస్ చేసి ఎక్కువ మంది కాంటెస్ట్ విన్ అయ్యేలాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడున్న అందరికీ ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, మీ పైన అప్లయన్స్ లో సిస్టమ్ మెయింటైన్ చేసే అప్లయన్స్ ఉన్నారో, మీకు సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేసామంటే మీకు పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టు. మీరు ఒక రాష్ట్రానికి మీరే సీఎంలు, మీరే గవర్నర్లు, మీరు మీ టీంకి మంచిగా దారిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా టైం ఏదైనా మాకు కావాలంటే మీరు అడిగితే ఇస్తాము. మమ్మల్ని అడగకుండా మేము మా టైం ఇవ్వడం కుదరదు. సో మమ్మల్ని అడిగితే మేము టైం ఇస్తాం. మమ్మల్ని అడగకుండా మా టైం ఇవ్వట్లేదు అనమాట మీరు ఎక్కడ ప్రాపగండా చేయకండి. సో ఇక్కడ మా అందరికీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ నా టైం కావాలంటే మీ అప్లై దగ్గర నుంచి నన్ను అడిగితే నేను ఇస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నేను
గారా చిన్నారావు అన్నోడు ప్రతిరోజు పనే చేస్తాడు, సేఫ్ షాప్ లో వర్కే చేస్తాడు. వేరే పర్సనల్ వర్క్లు ఎజెండాలు మాకేం లేవు. ఎక్కడికి వెళ్ళినా పనే చేస్తాను సేఫ్ షాప్ లో. నాకు రెండు వైపులా ఎక్కడైనా నాకు వర్క్ కావాలి. ఏదైనా నేను ఫీల్డ్కి వస్తాను. బట్ మీరు అడిగితే వస్తాను. మీరు అడగకుండా అడగని అమ్మాయిని అన్నం పెట్టదు, అడగకుండా నేను రావటానికి ఉండదు. సో కాబట్టి అడిగి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ ధన్యవాదాలు అందరికీ. గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఇదనమాట ఈరోజు జూమ్. ఫైనల్ గా ఈరోజు జూమ్ లో ఎనాలిసిస్ క్లోజ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ఎవరైతే ప్లాటినం అంటే ఉన్నారో మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఫాస్ట్ గా 10 seconds 30 seconds తో మీరు ఏం కరెక్షన్ చేస్తున్నారో అది మాత్రం మాట్లాడండి. వెల్కమ్.